వీర్స్ ఎక్సెల్‌లో మనం వర్క్ చేసేటప్పుడు, డేటాని ఎంటర్ చేసేటప్పుడు, ఫార్మాట్ ఆప్షన్స్ అప్లై చేసేటప్పుడు, పైవోట్ టేబుల్స్‌లో కొన్ని ఆప్షన్స్ తెలియక ఎక్కువ టైం వేస్ట్ చేస్తా ఉంటామండి. అలాంటి సిట్యుయేషన్‌లో మన టైం సేవ్ అయ్యే విధంగా ఎక్సెల్‌లో కొన్ని టిప్స్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. బేసిక్‌గా కాలమ్స్‌లో ఉన్న డేటాని మనం మూవ్ చేయాలన్నా, కాపీ చేయాలన్నా, ఎక్స్‌ట్రా కాలమ్స్ యాడ్ చేయాలన్నా, మనం రైట్ క్లిక్ ఇవ్వడం, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేయడం, ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. వీటికి డైరెక్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయండి. మీరేం చేస్తారంటే ఎక్స్‌ట్రా కాలమ్స్ యాడ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కాలమ్ తర్వాత ఒక 2 కాలమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు. మీరు సెకండ్ కాలమ్ సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకోండి. మీకిక్కడ డబుల్ యారో మార్క్ లాగా ఈ విధంగా వచ్చింది కదండీ! హారిజాంటల్‌గా 2 లైన్స్ ఇలా రావాలండి. ఇప్పుడు మీరు ఎన్ని కాలమ్స్ అయితే సెలక్షన్ చేస్తారో అన్ని కాలమ్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయండి. చూడండి నాకు ఫస్ట్ కాలమ్ తర్వాత 3 కాలమ్స్ ఎక్స్‌ట్రాగా రావాలండి. ఫస్ట్ కాలమ్‌ని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకోండి. మౌస్ సింబల్ అనేది ఈ విధంగా రావాలండి. ఇప్పుడు మీరు ఎన్ని కాలమ్స్ అయితే సెలక్షన్ చేస్తారో అన్ని కాలమ్స్ ఎక్స్‌ట్రాగా యాడ్ అవుతాయండి. అలానే థర్డ్ కాలమ్‌లో ఉన్న డేటా అనేది ఫస్ట్ కాలమ్‌లో రావాలండి. అప్పుడు ఫస్ట్ కాలమ్‌లో ఉన్న డేటా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవ్వాలండి. పక్కకు జరిగిపోవాలండి. అలా రావాలంటే మీరేం చేస్తారంటే ఆ థర్డ్ కాలమ్ డేటాని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. బోర్డర్ దగ్గరికెళ్ళండి. 4 యారో మార్క్స్ లాగా వస్తాయి కదండీ! ఇలా డ్రాగ్ చేయండి. హారిజాంటల్‌గా ఇలా లైన్ రావాలండి. ఓకే. ఇక్కడ మీకు ఫస్ట్ కాలమ్ దగ్గర రావాలి కదండీ! లైన్ థిక్‌గా వచ్చింది కదండీ! వర్టికల్‌గా. ఇప్పుడు వదిలేసేయండి. ఆటోమేటిక్‌గా చూడండి థర్డ్ కాలమ్‌లో ఉన్న డేటా ఫస్ట్ కాలమ్‌లో మనకి రీప్లేస్ అయిపోయింది. ఫస్ట్ కాలమ్‌లోది సెకండ్ కాలమ్‌లోకొచ్చేసింది. అడ్జస్ట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. చూడండి నేను సెకండ్ కాలమ్‌ని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకోండి. లాస్ట్ కాలమ్ దగ్గరికెళ్ళండి. ఇదిగోండి లైన్ ఇలా రావాలి. ఓకేనండి. మీరెక్కడైతే డ్రాగ్ చేస్తారో అక్కడికి ఆటోమేటిక్‌గా రీప్లేస్ అవుతుందండి. ఓకేనా? అలానే డూప్లికేట్ రావాలండి. డూప్లికేట్ రావాలంటే మీకు ఏ కాలమ్ డేటా అయితే డూప్లికేట్ రావాలో ఆ కాలమ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని బోర్డర్ దగ్గరికెళ్ళండి. ఇక్కడ మౌస్ సింబల్ ఇలా వచ్చింది కదండీ! ప్లస్ సింబల్ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఎక్కడైతే ఏ కాలమ్ దగ్గరైతే డ్రాగ్ చేస్తారో ఇదిగోండి వర్టికల్‌గా లైన్ వచ్చింది కదండీ! అక్కడ వదిలేసేయండి. ఆటోమేటిక్‌గా ఆ కాలమ్ డేటా డూప్లికేట్ వచ్చేస్తుందండి. అదే మీరు కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేశారనుకోండి, ఇదిగోండి కంట్రోల్ పట్టుకొని ఏ కాలమ్ దగ్గరైతే డ్రాగ్ చేశారో ఆ కాలమ్‌లో రీప్లేస్ అవుతుందండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. ఓకే. అప్పుడు మనకేమవుతుందండి డూప్లికేట్ వస్తుంది. ఓకేనా? చూడండి వ్యూయర్స్ ఇక్కడ మెయిన్ డేటాని బేస్ చేసుకొని పైవోట్ టేబుల్ క్రియేట్ చేశానండి. అంటే ఇక్కడ మెయిన్ డేటాలో రిపీటెడ్‌గా సేల్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు సేల్ చేసిన వాల్యూస్, ప్రొడక్ట్, ప్లేస్, క్వాంటిటీ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ పైవోట్ టేబుల్ అప్లై చేసి ఈచ్ పర్సన్ సేల్స్ వాల్యూ వచ్చిందండి. ఓకే. ఇక్కడ పైవోట్ టేబుల్ క్రియేట్ అయింది. ఇంతవరకి ఫైనల్ అనుకోవద్దండి. పైవోట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్సన్‌కి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ చూడాలి అనుకుంటే ఇక్కడ గణేష్ అనే పర్సన్ ఉన్నాడండి. అతని యొక్క సేల్స్ వాల్యూ మీద డబుల్ క్లిక్ చేయండి. ఆ పర్సన్‌కి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ అనేది డీటెయిల్డ్‌గా సెపరేట్ షీట్‌లో వస్తుందండి. ఓకేనా? ఇక్కడ మనకి మెయిన్ షీట్‌లో రవి పర్సన్‌కి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ చూడాలి. ఆ సేల్స్ వాల్యూ మీద డబుల్ క్లిక్ చేయండి. రవికి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ వస్తుంది. అంతేగాని మీరు మెయిన్ షీట్‌లోకెళ్ళి ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసుకోవడం, వెరిఫై చేసుకోవడం ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. పైవోట్ టేబుల్‌లోనే డేటాని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి వ్యూయర్స్ మనం డేటాకి ఏదైనా ఫార్మాట్ ఆప్షన్స్ గాని, ఎలాంటి ఆప్షన్స్ అయినా యూజ్ చేయాలన్నప్పుడు, ఆ డేటాని సెలక్షన్ చేయాలన్నా, ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్‌కి జంప్ అవ్వాలన్నా, ఎవ్రీ టైమ్ మీరు మౌస్ పాయింటర్‌ని వాడాల్సిన అవసరం లేదండి. మీరేం చేస్తారు? ఇప్పుడు ఇక్కడే ఒక ఫార్మాట్ ఉందండి. ఇప్పుడు ఈ ఫార్మాట్ టేబుల్‌లో ఫస్ట్ సెల్‌ని సెలక్షన్ చేశారు. డైరెక్ట్‌గా లాస్ట్ సెల్‌కి జంప్ అవ్వాలి. కంట్రోల్ పట్టుకొని యారో కీస్ యూజ్ చేయండి ఈ విధంగా. మీరు లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, అప్ అంటే అప్, డౌన్ అంటే డౌన్. ఈ విధంగా జంప్ అవ్వచ్చు. అలానే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో అన్నారనుకోండి డైరెక్ట్‌గా ఆ డేటా బట్టి మీకు సెలక్షన్ అవుతూ ఉండిద్ది. ఓకేనా? అండ్ ఫార్మాట్ సెల్స్‌లోకెళ్ళాలి. షార్ట్‌కట్ ఏంటి? కంట్రోల్ 1 ఫార్మాట్ సెల్స్ ఆ బాక్స్ అనేది ఓపెన్ అయిద్ది. ఇందులో పర్టిక్యులర్‌గా ఆ ట్యాబ్స్ డిస్‌ప్లే అవుతున్నాయండి. ఒక ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్‌కి జంప్ అవ్వాలి. అప్పుడు షార్ట్‌కట్స్ ఏందండి? కంట్రోల్ పేజ్ అప్, పేజ్ డౌన్ ఈ షార్ట్‌కట్స్ యూజ్ చేయండి. ట్యాబ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఆ పర్టిక్యులర్ ట్యాబ్‌లో ఉన్న ఆప్షన్స్ అనేది చేంజ్ చేస్తా ఉండాలి. కీబోర్డ్‌లో ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇదిగోండి. పర్టిక్యులర్‌గా ఆ ట్యాబ్‌లో ఉన్న ఆప్షన్స్ దగ్గరికి స్టెప్ బై స్టెప్ జంప్ అవుతూ ఉండిద్ది. అక్కడ మీరు యారో కీస్ యూజ్ చేయండి. డౌన్ అంటే డౌను,
ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. కరెన్సీ మార్చాలి. కరెన్సీలోకి వెళ్ళండి. ట్యాప్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఆప్షన్ బై ఆప్షన్ ఈ విధంగా జంప్ అవుతూ ఉండిద్ది. కావాల్సిన ఆప్షన్ దగ్గరికెళ్ళి ట్యాప్ ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్‌గా ఆ ఆప్షన్ అనేది అప్లై అవుతుంది. ఆ డేటాకి ఎలాంటి ఆప్షన్స్ అయితే అప్లై చేయాలో వాటికి షార్ట్ కట్స్ యూజ్ చేయండి. ఓకేనా? మీరు ఎక్సెల్‌లో వర్క్ చేసేటప్పుడు మీకు రిపీటెడ్‌గా అవసరమయ్యే ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్సెల్ వర్క్ బుక్ ఫైల్స్ కావచ్చు, పర్టిక్యులర్‌గా అదే షీట్‌లో ఉన్న షీట్స్‌ని లేదా వెబ్‌సైట్స్‌ని డైరెక్ట్‌గా లింక్స్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను సెపరేట్ షీట్‌లో వర్క్ బుక్స్, వెబ్‌సైట్స్ అలానే సేమ్ షీట్‌లో ఉన్న వర్క్ షీట్స్ ఈ విధంగా సెట్ చేసుకోండి. ఎలా సెట్ చేస్తారండి? ఏ ఆప్షన్ వాడతారండి? ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్‌లో ఏదో లొకేషన్‌లో వీలుకప్ ప్రాక్టీస్ ఫైల్ ఉందండి. దాన్ని లింక్ లాగా సెట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ టైప్ చేశాను కదండీ టెస్ట్ అనేది. ఆ సెల్‌ని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళండి. ఇక్కడ లింక్స్ అనే ఆప్షన్ ఉందా? దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఆర్ వెబ్ పేజ్ ఈ ఆప్షన్‌ని సెలక్షన్ చేయండి. మీ ఫైల్ ఎక్కడుందండి? ఓకే. నాకిక్కడ ఎఫ్ డ్రైవ్‌లో ఉందండి. ఎక్సెల్ ప్రాక్టీస్ ఫైల్స్ ఈ ఫోల్డర్‌లో ఉందండి. ఆ టెస్ట్‌కి ఏ ఫైల్ అయితే లింక్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫైల్‌ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్‌గా లింక్ అనేది క్రియేట్ అవుతుందండి. అలానే ఇక్కడ మీరు వెబ్‌సైట్ అడ్రెస్ ఏదైతే టైప్ చేశారో అది ఆటోమేటిక్‌గా లింక్ అనేది జనరేట్ అవుతుందండి. లేదా ఇదే వర్క్ బుక్‌లో ఉన్న డిఫరెంట్ షీట్స్‌ని లింక్ లాగా సెట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు గవర్నమెంట్ ఎంప్లాయీ లిస్ట్ పేరోల్ రిపోర్ట్ ఉందండి. ఈ రిపోర్ట్ నేను లింక్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఈ షీట్ నేమ్ ఏముందండి? ఎంప్లాయీ రిపోర్టు. ఓకే. ఇక్కడ ఎంప్లాయీ రిపోర్టు నేమ్ ఇచ్చానండి. ఓకే. ఆ సెల్‌ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్‌లోకెళ్ళండి. లింకు. అండ్ ఇక్కడ సేమ్ వర్క్ బుక్‌లో ఉన్న షీట్‌ని లింక్ ఇవ్వాలి కాబట్టి ప్లేస్ ఇన్ థిస్ డాక్యుమెంట్ ఈ ఆప్షన్‌ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు మనకి ఈ వర్క్ బుక్‌లో ఉన్న షీట్స్ మొత్తం డిస్‌ప్లే అవుతున్నాయా లేవా? ఇందులో ఏ షీట్‌నైతే మీకు లింక్ ఇద్దాం అనుకున్నామో ఆ షీట్ నేమ్‌ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. లింక్ అనేది క్రియేట్ అవుతుందండి. అలా ఎంప్లాయీ రిపోర్ట్ డైరెక్ట్‌గా క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా ఆ షీట్‌లోకి జంప్ అవుతాం. లేదా ఇక్కడ వీలుకప్ సెపరేట్‌గా వేరే లొకేషన్‌లో ఉన్న ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలి. ఆ సెల్‌ని సెలక్షన్ చేయండి. డైరెక్ట్‌గా ఆ ఫైల్ అనేది ఓపెన్ అయిందండి. ఇలా మీకు రిపీటెడ్‌గా అవసరమయ్యే డేటాని ఆ వర్క్ బుక్ ఫైల్స్‌ని లేదా షీట్స్‌ని ముందుగానే ఇలా లింక్ అనేది సెట్ చేసుకోండి. ఓకేనా? కంబైన్డ్‌గా ఉన్న డేటాలో మీకు కావాల్సిన డేటాని సెపరేట్ చేయడం కోసం మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సెపరేట్‌గా ప్రతి అడ్రెస్‌లో ప్లేస్ అనేది కావాలనుకుంటున్నానండి. ఇక్కడ మీరు టైప్ చేయండి. పర్చూరు అని టైప్ చేసి కంట్రోల్ ఈ షార్ట్‌కట్ యూజ్ చేయండి. ప్రతి అడ్రెస్‌లో ప్లేస్ ఏదైతే ఉందో అది మనకి యాజ్ టీజ్‌గా సెపరేట్ అయిపోతుందండి. లేదు పిన్ కోడ్ కావాలనుకుంటున్నాను. 523169 కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. అదిగోండి ఇక్కడ 7 అడ్రెస్ లిస్ట్ ఉంది కాబట్టి 7 పిన్ కోడ్స్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చిందండి. లేదండి ఇక్కడ 70 మెంబర్స్ అడ్రెస్ లిస్ట్ ఉందండి. ఆటోమేటిక్‌గా డైరెక్ట్‌గా ఒకే ఒక్క సెకండ్‌లో మనకి సెపరేట్ అయ్యిద్దా లేదా? ఏ ఆప్షన్ అండి? ఫ్లాష్ ఫిల్ షార్ట్‌కట్ ఏందండి? కంట్రోల్ ఈ. అలానే కాదండి ఇక్కడ నేను ప్లేసు బ్రాకెట్‌లో పిన్ కోడ్ ఈ విధంగా టైప్ చేశాను. అంటే నేను ఎలా అయితే ఫార్మాట్ యూజ్ చేశానో ఆ ఫార్మాట్ ప్రకారంగా డైరెక్ట్‌గా మనకి డేటా వచ్చేస్తుంది. ఇప్పుడు షార్ట్‌కట్ వచ్చి కంట్రోల్ ఈ. ఆటోమేటిక్‌గా ప్లేసు బ్రాకెట్‌లో మనకి పిన్ కోడ్ ఆటోమేటిక్‌గా వచ్చిందా? రాలేదా? ఈ విధంగా మన సిట్యుయేషన్‌ని బట్టి ఫ్లాష్ ఫిల్ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా? మీరు రిపీటెడ్‌గా యూజ్ చేసే ఫార్మాట్స్ ఇన్వాయిస్ కావచ్చు, సేల్స్ రిపోర్ట్స్ కావచ్చు, ఏవైనా వీటిని మీరు సెపరేట్‌గా సేవ్ చేసుకొని, మళ్ళీ వాటిని ఎడిట్ చేయడం కోసం, మోడిఫికేషన్ చేయడం కోసం, మీరు ఇండివిడ్యువల్‌గా కంప్యూటర్‌లో ఎక్కడో వేరే లొకేషన్‌లో స్టోర్ చేసి, దాన్ని ఓపెన్ చేసి ఇదంతా కాదండి. ఈ పర్టిక్యులర్ ఫార్మాట్స్‌ని మీకు ఏ ఫార్మాట్స్ అయితే రిపీటెడ్‌గా అవసరం అవుతాయో, ఆ ఫార్మాట్స్‌ని టెంప్లేట్స్ లాగా ఎక్సెల్‌లోనే సేవ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఇక్కడ డిఫాల్ట్‌గా ఎక్సెల్‌లో ఉన్న టెంప్లేట్స్ అలా గాకుండా మీరు ఓన్‌గా క్రియేట్ చేసిన టెంప్లేట్స్‌ని స్టోర్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ రిపోర్ట్ ఉందండి. సాలరీ రిపోర్టు. ఈ ఫార్మాట్‌ని ఒక టెంప్లేట్ లాగా సేవ్ చేసుకోవాలి. మీరు సెపరేట్ వర్క్ బుక్‌లో ఈ ఫార్మాట్‌ని టైప్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత దీన్ని ఎలా సేవ్ చేస్తారండి? ఫైల్ ట్యాబ్‌లోకెళ్ళండి. సేవ్ యాస్, బ్రౌజ్ ఇక్కడ ఫార్మాట్ అనేది ఏం చేస్తారంటే సేవ్ యాస్ టైప్ అనేది ఎక్సెల్ టెంప్లేట్ ఈ ఫార్మాట్‌ని సెలక్షన్ చేయండి. ఓకేనా? దానికి ఏదైనా నేమ్ ఇవ్వండి. ఎంప్లాయీ పేరోల్ సేవ్ చేయండి. ఇప్పుడు ఫ్రెష్‌గా ఒక ఎక్సెల్ ఫైల్ అనేది తీసుకుంటున్నానండి. న్యూ ఫైలు. ఫైల్ మెనూలోకెళ్ళండి. ఇక్కడ డిఫరెంట్ టెంప్లేట్స్ ఉన్నాయండి. ఇక్కడ పర్సనల్‌లోకెళ్ళండి. ఇదిగోండి ఎంప్లాయీ పేరోల్. దీని మీద క్లిక్ చేయండి.
డైరెక్ట్‌గా ఆ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ ఫార్మాట్‌లో మీకు కావాల్సిన డేటా అనేది యాడ్ చేసుకోండి లేదా మోడిఫికేషన్ వర్క్ చేసుకోండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఈ కాన్సెప్ట్ కూడా పైవట్ టేబుల్‌కి సంబంధించిందేనండి. ఇక్కడ మెయిన్ డేటాని బేస్ చేసుకొని ఒక పైవట్ టేబుల్ అయితే క్రియేట్ చేశాను. ఈచ్ పర్సన్ ఈచ్ ప్లేస్‌లో ఎంతెంత సేల్ చేశాడో ఇక్కడ సేల్స్ వాల్యూస్ రిపోర్ట్ అనేది జనరేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఓన్లీ సేల్స్ అనేది వాల్యూస్ రూపంలోనే కాకుండా ఇక్కడ చూడండి అతని యావరేజ్ వాల్యూ, అతని కౌంటు అండ్ మాక్సిమం సేల్స్ వాల్యూ మొత్తం అంటే ఒకే ఫీల్డ్ నేమ్‌కి సంబంధించిన డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. అంటే సేల్స్ వాల్యూస్‌లోనే యావరేజ్ సేల్స్ వాల్యూ, కౌంటు, మాక్సిమం సేల్స్ వాల్యూ మొత్తాన్ని జనరేట్ చేయొచ్చు. ఇది ఎలా చేస్తున్నామో చూడండి. ఇప్పుడు ఈ మెయిన్ డేటా ఉంది కదండీ! మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ ఏ, పైవట్ టేబుల్ అప్లై చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్‌లోకి వెళ్ళండి. పైవట్ టేబుల్ ఓకే ప్రెస్ చేయండి. సెపరేట్ షీట్‌లో ఇక్కడ నేను డైరెక్ట్‌గా వాల్యూస్ అనే ఫీల్డ్ నేమ్‌ని ఈ లాస్ట్ బాక్స్‌లో వాల్యూస్‌లో డ్రాగ్ చేశానండి. ఇక్కడ ఒకసారి అయితే డ్రాగ్ చేశానండి. సేల్స్ వాల్యూస్ వచ్చింది. అలానే మళ్ళీ అగైన్ ఇంకోసారి డ్రాగ్ చేయండి. మళ్ళీ అగైన్ ఇంకోసారి డ్రాగ్ చేయండి. అంటే ఫస్ట్ సేల్స్ వాల్యూ, దాని తర్వాత మనకి యావరేజ్ వాల్యూ, దాని తర్వాత కౌంట్, మళ్ళీ ఇంకోసారి డ్రాగ్ చేయండి. ఇది మాక్సిమం వాల్యూ. కానీ ఇక్కడ మనకి సేల్స్ వాల్యూస్ అనేది నార్మల్ వాల్యూస్‌లోనే వచ్చినాయండి. యావరేజ్, కౌంట్ ఇలా రాలేదు కదండీ! ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. వాల్యూస్‌లో ఫస్ట్ సేల్స్ వాల్యూ వదిలేసేయండి. దాని తర్వాత సెకండ్ ఫీల్డ్ నేమ్ ఉంది కదండీ! దాని మీద సెలక్షన్ చేయండి. వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ ఇందులోకెళ్ళండి. ఇక్కడ యావరేజ్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ యావరేజ్ సేల్స్ వాల్యూ వచ్చింది. అలానే థర్డ్ ఫీల్డ్ నేమ్ దీన్ని సెలక్షన్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మాక్సిమం సేల్స్ వాల్యూ ఓకే ప్రెస్ చేయండి. మాక్సిమం వచ్చింది. అలానే ఫోర్త్ వన్ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ ఇక్కడ కౌంట్ ఓకే ప్రెస్ చేయండి. ఇలా సేల్స్ వాల్యూస్‌లోనే 4 టైప్స్ ఆఫ్ వాల్యూస్‌ని మీరు ఇలా యాడ్ చేశారండి. ఓకే. ఇలా వాల్యూస్ వచ్చింది. ఎవరియి? అది పర్సన్‌కి సంబంధించా? ప్లేస్‌కి సంబంధించా? ప్రొడక్ట్‌కి సంబంధించా? మీరు ఆ ఫీల్డ్ నేమ్‌ని డ్రాగ్ చేయండి. ఓకే. పర్సన్‌కి సంబంధించి నేమ్ అనే ఫీల్డ్ నేమ్స్‌ని రోస్‌లో డ్రాగ్ చేయండి. ఇదిగోండి ఈచ్ పర్సన్ సేల్స్ వాల్యూస్, యావరేజ్ సేల్స్ వాల్యూస్, మాక్సిమం సేల్స్ వాల్యూ అండ్ ఎన్నెన్ని సార్లు సేల్ చేశాడు. కౌంట్ కూడా ఆటోమేటిక్ వచ్చింది. అండ్ ఇక్కడ మీకు డెసిమల్ వాల్యూస్ వచ్చినాయనుకోండి ఎలా డిక్రీజ్ చేయాలో తెలిసిందే కదండీ! ఆ వాల్యూస్‌ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్‌లోకెళ్ళి డిక్రీజ్ డెసిమల్ ఈ ఆప్షన్ యూజ్ చేయండి. ఇలా కూడా మనం రిపోర్ట్‌ని జనరేట్ చేయొచ్చు. ఇందులోనే ఈచ్ పర్సన్ ప్లేస్ వైస్‌గా సేల్స్ వాల్యూస్ కావాలనుకుంటే ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్‌ని రోస్ బాక్స్‌లోనే డ్రాగ్ చేయండి. అప్పుడు మనకి రిపోర్ట్ అనేది ఎలా వచ్చిందండి? పర్సన్ వైస్‌గా సేల్స్ వాల్యూస్, యావరేజ్ సేల్స్ వాల్యూస్, మాక్సిమం, కౌంట్ వీటితో పాటు ప్లేస్ వైస్‌గా కూడా మనకి యావరేజ్, మాక్సిమం, కౌంట్ ఆటోమేటిక్‌గా వచ్చింది. ఇక్కడ గణేష్ అనే అతను విజయవాడలో 3 టైమ్స్ సేల్ చేశాడు. కౌంటు చూడొచ్చు. మాక్సిమం ఎంత సేల్ చేశాడు? 11,000 సేల్ చేశాడు. యావరేజ్‌గా ఎంత సేల్ చేశాడు? 59,666 అంత సేల్ చేశాడండి. ఈ విధంగా రిపోర్ట్ అనేది మనం వెరిఫై చేసుకోవచ్చండి. ఓకేనా? ఎక్సెల్‌లో పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి. ఈ ఆప్షన్ తెలియక వేరే విధంగా వర్క్ చేసి టైం వేస్ట్ చేస్తా ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేల్స్ వాల్యూస్ ఉన్నాయండి. ఒక్కో వాల్యూలో ఎక్స్‌ట్రాగా 500 యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్‌ట్రాగా కాలమ్ తీసుకొని ఇక్కడ ఫార్ములా యూజ్ చేయడం. ఈక్వల్ టు ఆ సేల్స్ వాల్యూని రిఫరెన్స్‌గా తీసుకోవడం ప్లస్ 500 ఈ విధంగా తీసుకోవడం. సేమ్ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయడం. ఇలా ఇండివిడ్యువల్ కాలమ్‌లో ఫార్ములాస్ అప్లై చేయడం కాదండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఒక సెల్లులో ఒక 500 అని టైప్ చేశాను కదండీ! ప్రతి సేల్స్ వాల్యూలో 500 అనేది యాడ్ చేయాలి కాబట్టి, మీరు ఎంతైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్‌ని ఒక సెల్‌లో టైప్ చేసి, ఆ సెల్‌ని కాపీ చేయండి. కంట్రోల్ సి ఆ సెల్స్‌ని సెలక్షన్ చేయండి. రైట్ క్లిక్ ఇవ్వండి. పేస్ట్ స్పెషల్ దీన్ని క్లిక్ చేయండి. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. యాడ్ చేయాలి కాబట్టి యాడ్ అనే రేడియో బటన్‌ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ప్రతి సేల్స్ వాల్యూలో 500 అనేది ఎక్స్‌ట్రాగా యాడ్ అయిందండి. ఓకేనా? అలానే ఇక్కడ కొన్ని నంబర్స్ ఉన్నాయండి. పర్సెంటేజ్ ఫార్మాట్‌లో కావాలి. దీనికోసం ఆ సెల్స్‌ని సెలక్షన్ చేసి డైరెక్ట్‌గా హోమ్ ట్యాబ్‌లో నంబర్ ప్యానెల్‌లోనే జనరల్‌లో ఉంది కదండీ! పర్సెంటేజ్ క్లిక్ చేశానండి. పర్సెంటేజ్ ఫార్మాట్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఇలా కాదండి నాకు 15%, 31% అలా రావాలంటే మీరు విడిగా టైప్ చేయండి 1%. 15 ఇంటూ 1% దీంతో మల్టిప్లికేషన్ చేయండి. ఎలా చేస్తారు? దీన్ని కాపీ చేయండి. ఈ సెల్స్‌ని సెలక్షన్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ స్పెషల్ ఈ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లై ఈ రేడియో బటన్‌ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి.
ఇదిగోండి 15%, 31%, 18%. ఈ విధంగా ఆల్రెడీ టైప్ చేసిన డేటాలోనే మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చండి. సెపరేట్ కాలమ్స్ తీసుకొని మీరు కష్టపడాల్సిన అవసరం లేదండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఒక కాలంలో సేల్స్ వాల్యూ టైప్ చేశాను. ఇంకో కాలంలో ఎక్స్ట్రాగా డేటా ఉందండి. ఇప్పుడు ఇదే డేటా ఇక్కడ రీప్లేస్ అవ్వాలి. కానీ బ్లాంక్ సెల్స్ అనేది స్కిప్ అయ్యి ఇక్కడ 75,000 ఉంది. లెఫ్ట్ సైడ్ లో 75,000 రావాలి. ఇక్కడ ఇవే వాల్యూస్ ఉండాలి. అలా రావాలంటే ఇండివిడ్యువల్ గా ఆ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేయడం కంట్రోల్ సి, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయడం. దీని తర్వాత ఈ డేటాని కాపీ చేయడం కంట్రోల్ సి, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయడం. ఇదంతా చాలా టైం పడుతుందండి. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి. ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ స్పెషల్. ఇక్కడ మనకి బాటమ్ లో ఒక ఆప్షన్ ఉంది చూడండి, స్కిప్ బ్లాంక్స్. ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి బ్లాంక్ సెల్స్ స్కిప్ అయ్యి ఆ డేటా రీప్లేస్ అయిందా లేదా? 75,000, 89,500, 63,500, 98,650 రీప్లేస్ అయిందా లేదా? ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్ పేస్ట్ స్పెషల్ ఆప్షన్స్ అనేది బాగా యూజ్ అవుతాయండి. దీని గురించి ఇంకా అడ్వాన్స్డ్ గా స్పెషల్ గా ఒక వీడియో అయితే చెప్పానండి. ఆ వీడియో లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. చూసి నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ వచ్చి గ్రూప్, అన్ గ్రూప్. బేసిక్ గా ఒక రిపోర్ట్ లో ఇక్కడ మనం టైప్ చేసిన ఏదైనా ఒక రిపోర్ట్ లో పర్టికులర్ కాలమ్ ని మనం హైడ్ చేయాలంటే డైరెక్ట్ గా మనం హైడ్ చేస్తామండి. ఆ కాలమ్స్ ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి హైడ్. మళ్ళీ వాటిని అన్హైడ్ చేయాలంటే, వాటిని డిస్ప్లే చేయాలంటే డైరెక్ట్ గా రావండి. ఒక్కోటి ఇలా డ్రాగ్ చేయడం, ఇదిగోండి ఈ విధంగా డ్రాగ్ చేయడం, వాటి ప్రింటింగ్ ఫార్మేట్ చేంజ్ అవ్వడం, వాటి కాలమ్ విడ్త్ అనేది చేంజ్ అయిపోయిందండి. అలా కాకుండా ఎక్సెల్ లో మీరు ఏ కాలమ్స్ అయితే హైడ్ చేయాలనుకున్నారో వాటిని గ్రూప్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్ వాల్యూ గ్రూప్ చేయాలండి. ఆ 3 కాలమ్స్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, గ్రూప్, ఇలా గ్రూప్ చేసుకోండి. అలానే ఫస్ట్ 2 కాలమ్స్ ని గ్రూప్ చేయాలి. ఆ 2 కాలమ్స్ ని సెలక్షన్ చేసి ఈ విధంగా గ్రూప్ చేసుకోండి. ఎప్పుడైతే గ్రూప్ చేస్తారో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో నెంబర్స్ ఐకాన్ డిస్ప్లే అవుతుందా లేదా? ఫస్ట్ నెంబర్ 1 ఈ ఫస్ట్ ఐకాన్ ని క్లిక్ చేశారనుకోండి, గ్రూప్ చేసినవి మొత్తం హైడ్ అయిపోతాయండి. మళ్ళీ ఇక్కడ ఈ సెకండ్ నెంబర్ ని క్లిక్ చేశారనుకోండి, హైడ్ లో ఉన్నాయి డిస్ప్లే అవుతాయి. మళ్ళీ అన్గ్రూప్ చేయాలంటే ఏ కాలమ్స్ అయితే మీరు గ్రూప్ చేశారో ఆ పర్టికులర్ కాలమ్స్ ని సెలక్షన్ చేసి అన్గ్రూప్ సెలక్షన్ చేయండి, అన్గ్రూప్. అలానే ఇలా కూడా గ్రూప్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఇయర్ వైజ్ గా సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేసి గ్రూప్ చేశాను. అలానే ప్రోడక్ట్ కాలం తో సహా మొత్తాన్ని సెలక్షన్ చేసి గ్రూప్ చేయండి. నేమ్స్ కాలం కూడా మొత్తాన్ని సెలక్షన్ చేసి గ్రూప్ చేయండి. అప్పుడు ఇక్కడ మల్టిపుల్ నెంబర్స్ ఐకాన్ డిస్ప్లేని చూడండి. ఇప్పుడు మీరు ఫస్ట్ నెంబర్ ని క్లిక్ చేశారనుకోండి, గ్రూప్ చేసిన మొత్తం మీకు హైడ్ అయిపోతాయండి. ఇప్పుడు మీరు సెకండ్ నెంబర్ ని క్లిక్ చేయండి, గ్రూప్ వైజ్ గా ఒక్కోటి మీకు రివీల్ అవుతూ ఉండిద్దండి. ఈ విధంగా హైడ్ చేసుకోండి అండ్ డిస్ప్లే చేసుకుంటూ ఉండండి. ఓకేనా? అవసరం లేదు అనుకుంటే ఆ ఎంటైర్ కాలమ్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి అన్గ్రూప్ చేయండి. ఓకేనా? ఇప్పటి వరకు మన వర్క్ పరంగా చూసుకుంటే డిఫరెంట్ డేటాని, మల్టిపుల్ డేటాస్ ని, ఇమేజెస్ ని, ఐకాన్స్ ని మనం కాపీ చేసాము, పేస్ట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ గా కాపీ చేసిన డేటా నాకు కావాల్సిన డేటా కోసం వేరే షీట్స్ లోకి వెళ్ళి అక్కడున్న డేటాని మళ్ళీ అగైన్ కాపీ చేయడం ఇదంతా కాదండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, హోమ్ ట్యాబ్ లో క్లిప్ బోర్డ్, మనకి బాటమ్ రైట్ లో ఒక ఐకాన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పటి వరకు మీరు కాపీ చేసిన ఐటమ్స్ అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయా లేవా? ఇమేజెస్, ఎమోజీస్, ఐకాన్స్, పర్సంటేజ్ వాల్యూస్ మొత్తం మీకు డిస్ప్లే అవుతున్నాయండి. వీటిని మీరు డైరెక్ట్ గా పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రిజల్ట్ లో ఎమోజీ సింబల్స్ రావాలి. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేసి ఎమోజీ సింబల్స్ యాడ్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి, డైరెక్ట్ గా యాడ్ అవుతుందండి. ఇంకో సెల్ ని క్లిక్ చేసి ఈ విధంగా సెలక్షన్ చేయండి, ఇక్కడ సేల్స్ వాల్యూస్ ఉన్నాయి, క్లిక్ చేయండి, ఆ డేటా మొత్తం డైరెక్ట్ గా పేస్ట్ అవుతుందండి. ఇలా ప్రీవియస్ గా కాపీ చేసిన డేటా 24 ఐటమ్స్ క్లిప్ బోర్డ్ లో స్టోర్ అవుతాయండి. వీటిని మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మీకు ఎక్సెల్ లో ఉన్న డేటానే కాదండి, వర్డ్ లో, పవర్ పాయింట్ లో కాపీ చేసిన డేటా కూడా మనకు ఆటోమేటిక్ గా క్లిప్ బోర్డ్ లో స్టోర్ అవుతుందండి. ఓకేనా? ఎక్సెల్ లో షీట్స్ ని హైడ్ చేయాలన్నా, అన్హైడ్ చేయాలన్నా అందరికీ తెలిసిన పద్ధతి ఏంటండి? మీరు ఏ షీట్ ని అయితే హైడ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 4 ని హైడ్ చేయాలనుకుంటున్నారు, ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇస్తే హైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేశారనుకోండి హైడ్ అయిపోయింది. దాన్ని అన్హైడ్ చేయాలనుకుంటే ఏదైనా ఒక షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి అన్హైడ్ అంటే హైడ్ లో ఉన్న షీట్స్ అనేది డిస్ప్లే అవుతాయండి.
ఆ షీట్ని సెలక్షన్ చేసి ఓకే అంటే మనకి షీట్స్ అనేది డిస్ప్లే అవుతాయండి. ఓకేనండి. ఇలా కాకుండా కొంచెం అడ్వాన్స్డ్‌గా నేను షీట్‌ని హైడ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడెలా అండి? ఏదైనా ఒక షీట్‌ని సెలక్షన్ చేసి విజువల్ బేసిక్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. డైరెక్ట్ షార్ట్‌కట్ ఆల్ట్ F11. మీ వర్క్ బుక్‌లో ఉన్న షీట్స్ మొత్తం డిస్ప్లే అవుతాయండి. మీరు ఏ షీట్‌నైతే హైడ్ చేయాలనుకుంటున్నారో ఆ షీట్‌ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్ విండో ఉండిద్దండి. ఈ విండో డిస్ప్లే అవ్వకపోతే వ్యూ మెనూలోకెళ్ళండి. ప్రాపర్టీస్ విండో షార్ట్‌కట్ F4 దీన్ని క్లిక్ చేయండి. ఇందులోకెళ్ళండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి విజిబుల్. ఇక్కడ ఎక్సెల్ షీట్ విజిబుల్. ఇక్కడ యారో మార్క్‌ని క్లిక్ చేసి ఎక్సెల్ షీట్ వెరీ హిడెన్ ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ విజువల్ బేసిక్ అప్లికేషన్ డైరెక్ట్‌గా క్లోజ్ చేయండి. అప్పుడు ఆ షీట్ 4 అనేది హైడ్ అయిపోతుందండి. ఇప్పుడు ఏదైనా ఒక షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ అన్‌హైడ్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వట్లేదండి. అంటే ఆ షీట్ 4ని మీరు అన్‌హైడ్ చేయలేరు. అది ప్రొటెక్షన్‌గా మీకు హైడ్ అయిపోయింది. మళ్ళీ అది డిస్‌ప్లే అవ్వాలంటే ఏం చేయాలి? సేమ్ విజువల్ బేసిక్ అప్లికేషన్‌లో ఎళ్ళాలండి. షార్ట్‌కట్ ఏంది? ఆల్ట్ F11. మళ్ళీ షీట్ 4ని సెలక్షన్ చేయండి. ప్రాపర్టీ విండోలోకెళ్ళండి. ఇక్కడ చేంజ్ చేయండి. విజిబుల్‌లో ఇక్కడ వెరీ హిడెన్‌లో ఉంది కదండీ! విజిబుల్‌లో పెట్టుకోండి. ఆ విండోని క్లోజ్ చేయండి. ఇదిగోండి షీట్ 4 అనేది మనకి డిస్‌ప్లే అయింది. ఇలా మీరు అడ్వాన్స్‌డ్‌గా షీట్స్‌ని హైడ్ చేసుకోవచ్చు, అన్‌హైడ్ చేసుకోవచ్చు. ఇంకా ఎలా చేయొచ్చంటే అసలు జనరల్‌గా ఒక షీట్ మీద రైట్ క్లిక్ ఇస్తే హైడ్, అన్‌హైడ్ ఈ ఆప్షన్స్ అనేది హైలైట్ అవ్వకూడదండి. అసలు నా వర్క్ బుక్‌లో ఉన్న షీట్స్‌ని ఎవరు హైడ్ చేయకూడదు, అన్‌హైడ్ చేయకూడదు అనుకుంటే మీరేం చేస్తారు? ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా రివ్యూ ట్యాబ్‌లోకెళ్ళండి. ఇక్కడ ప్రొటెక్ట్ వర్క్ బుక్ అనే ఆప్షన్ ఉందా? దీన్ని క్లిక్ చేయండి. ఎలాంటి పాస్‌వర్డ్ ఇవ్వకుండా ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఏ షీట్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చినా ఇక్కడ హైడ్, అన్‌హైడ్ ఇలాంటి ఆప్షన్స్ మొత్తం మీకు హైలైట్ అవ్వండి. దీని ద్వారా మీరు ఆ షీట్స్‌ని హైడ్ చేయలేరు, అన్‌హైడ్ చేయలేరు. ఓకేనా? మళ్ళీ నార్మల్‌గా రావాలంటే ప్రొటెక్ట్ వర్క్ బుక్‌ని క్లిక్ చేయండి. జస్ట్ వన్ టైమ్ క్లిక్ చేయండి. మళ్ళీ నార్మల్‌గా ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతాయండి. ఓకేనా? కస్టమ్ నంబర్ ఫార్మాట్స్ ఈ ఆప్షన్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఆల్రెడీ మీరు టైప్ చేసిన డేటాలో మీకు కావాల్సినట్టుగా నెంబర్ ఫార్మాట్స్ అప్లై చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్ అనేది కంప్లీట్‌గా డిస్‌ప్లే అవ్వదు. కంప్లీట్‌గా డిస్‌ప్లే అయ్యేటట్టు లేదా ప్రతి 4 డిజిట్స్‌కి మధ్యలో గ్యాప్ ఉండేటట్టు, సింబల్స్ వచ్చేటట్టు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది సెట్ చేసుకోవచ్చండి. అలానే ఈ ఫార్మాట్ చూడండి. ఇక్కడ సేల్స్ పర్సన్స్ 2023లో సేల్ చేసిన సేల్స్ వాల్యూ 2024లో సేల్ చేసిన సేల్స్ వాల్యూ. ఈ 2 ఇయర్స్ మధ్య డిఫరెన్స్ అనేది నాకు పర్సెంటేజ్ ఫార్మాట్‌లో రావాలండి. జనరల్‌గా ఈ 2 ఇయర్స్ మధ్య డిఫరెన్స్ అనేది పర్సెంటేజ్ ఫార్మాట్‌లో ఎలా వస్తుంది? దీనికి ఒక ఫార్ములా అప్లై చేసామండి చూడండి. ఎలా అంటే ఈక్వల్ టు ఓపెన్ బ్రేసెస్ ప్రెజెంట్ ఇయర్ సేల్స్ వాల్యూ మైనస్ లాస్ట్ ఇయర్ సేల్స్ వాల్యూ క్లోజ్ చేయండి బై లాస్ట్ ఇయర్ సేల్స్ వాల్యూ ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ విధంగా వాల్యూ వస్తుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి కాబట్టి ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి లేదా డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వాల్యూస్ అనేది పర్సెంటేజ్ ఫార్మాట్‌లో రావాలి కాబట్టి ఆ సెల్స్‌ని సెలక్షన్ చేసి ఇక్కడ జనరల్ కాకుండా పర్సెంటేజ్‌లో పెట్టు. అండ్ డెసిమల్ వాల్యూస్ అవసరం లేదనుకుంటే సెలక్షన్ చేసి డెసిమల్ వాల్యూస్ అనేది డిక్రీజ్ చేసుకోండి. అప్పుడు మనకి వేరియేషన్ అనేది మనకి పర్సెంటేజ్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే అవుతుందా లేదా? కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ అనేది పాజిటివ్‌లో ఉంది, నెగెటివ్‌లో ఉంది. ఇప్పుడు ఈ ఫార్మాట్ చూడండి. ఇక్కడ మనకి పాజిటివ్‌లో ఉంటే అప్ యారో సింబల్, నెగెటివ్‌లో ఉంటే డౌన్ యారో సింబల్ ఈ విధంగా వచ్చిందండి. అంటే మీరు సెలెక్ట్ చేసిన డేటాలో నంబర్స్ అనేది పాజిటివ్‌లో ఉంటే అప్ యారో సింబల్, నెగెటివ్‌లో ఉంటే డౌన్ యారో సింబల్. అసలు ఈ సింబల్స్ అనేది ఎలా యాడ్ చేసాం? అసలు ఈ నంబర్ ఫార్మాట్ అనేది ఎలా అప్లై చేసాం చూడండి. ముందుగా మీరేం చేస్తారంటే ఆ సింబల్స్ అనేది యాడ్ చేయండి. ఆ సింబల్స్ యాడ్ చేయాలంటే ఏదైనా ఒక సెల్‌ని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్‌లో సింబల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఫాంట్ అనేది టైమ్స్ న్యూ రోమన్ సెలక్షన్ చేయండి. ఇక్కడ సబ్సెట్ అనేది జియోమెట్రిక్ షేప్స్ సెలక్షన్ చేయండి. ఇక్కడ మీకు ఆ సింబల్స్ వచ్చినాయా రాలేదా? ఆ సింబల్‌ని యాడ్ చేయండి. ఇన్సర్ట్. అలానే డౌన్ యారో సింబల్‌ని కూడా సెలక్షన్ చేసి ఇన్సర్ట్. ఇలా ఒకే సెల్‌లో ఈ సింబల్స్ అనేది యాడ్ చేశారు. ఈ సింబల్స్‌ని సెలక్షన్ చేసి కాపీ చేయండి. కంట్రోల్ సి. ఇప్పుడు ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకున్నారో ఆ సెల్స్‌ని సెలక్షన్ చేయండి. ఫార్మాట్ సెల్స్‌లోకెళ్ళండి. కంట్రోల్ 1 షార్ట్‌కట్. ఇక్కడ కస్టమ్‌లో టైప్‌లో 0% అంటే ఫస్ట్ పాజిటివ్ నంబర్ రావాలంటే ఏం రావాలి? అప్ యారో సింబల్ రావాలి. ఆల్రెడీ కాపీ చేశారు కదండీ! పేస్ట్ చేయండి. ఇక్కడ స్పేస్ ఇచ్చి టైప్ చేయండి. కొంచెం గ్యాప్ రావాలి కదా! 6% తర్వాత 1 క్యారెక్టర్ స్పేస్ వచ్చి మనకి సింబల్ రావాలి. పేస్ట్ చేయండి. సెమికోలన్ ఇక్కడ నెగెటివ్ వాల్యూ వస్తే డౌన్ యారో సింబల్ రావాలి కాబట్టి -0% ఇవ్వండి. ఇక్కడ డౌన్ యారో సింబల్ ఉంది. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి.
ఇదిగోండి ఆటోమేటిక్‌గా మనకి వాల్యూ అనేది నెగెటివ్‌లో ఉంటే డౌన్ యారో సింబల్, పాజిటివ్‌లో ఉంటే అప్ యారో సింబల్ ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుందండి. ఓకేనండి. అలానే ఈ కస్టమ్ నంబర్ ఫార్మాట్స్ గురించి ఇంకొన్ని వీడియోస్ అనేది అడిషనల్‌గా కింద కామెంట్ సెక్షన్‌లో లింక్ ఇచ్చానండి చూసుకోండి. ఎక్సెల్‌లో కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ అనేది మనం బేసిక్‌గా యూజ్ చేయొచ్చండి. అలానే డిఫరెంట్ ఫార్ములాస్ అప్లై చేసి, కండిషన్స్ అప్లై చేసి, ఇంకా అడ్వాన్స్‌డ్‌గా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రీవియస్ ఎగ్జాంపుల్‌లో చూస్తే ఇక్కడ డిఫరెన్స్ అనేది పాజిటివ్‌లో ఉంది, నెగెటివ్‌లో ఉంది. ప్రీవియస్ ఆప్షన్ యూజ్ చేసి అప్ యారో సింబల్, డౌన్ యారో సింబల్ యూజ్ చేసామండి. అలా గాకుండా ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఒక కలర్‌తో, నెగెటివ్ వాల్యూస్ ఒక కలర్‌తో హైలైట్ అవ్వాలంటే ఆ డేటాని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్‌లో కండిషనల్ ఫార్మాటింగ్‌లోకెళ్ళండి. హైలైట్ సెల్స్ రూల్స్ గ్రేటర్ దాన్ 0 కన్నా ఎక్కువగా ఉంటే అది పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ 0 అని టైప్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన కలర్ ఇవ్వండి. ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఇచ్చానండి. పాజిటివ్ వాల్యూస్ అనేది గ్రీన్ కలర్‌లో హైలైట్ అయినాయి. ఓకే. ఇప్పుడు సేమ్ డేటా సెలక్షన్‌లో ఉంది. నెగెటివ్ వాల్యూస్ అనేది రెడ్ కలర్‌లో హైలైట్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్‌గా కండిషనల్ ఫార్మాటింగ్‌లోకెళ్ళండి. హైలైట్ సెల్స్ రూల్స్ లెస్ దాన్ 0 కన్నా తక్కువ, 0 కన్నా తక్కువగా ఉన్న వాల్యూస్ అంటే నెగెటివ్ వాల్యూసే కదండీ! అవి ఇక్కడ మీరు లైట్ రెడ్ కలర్ ఓకే. డిఫాల్ట్‌గా అదే సెలక్షన్‌లో ఉంది. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆ ఫార్మాట్స్ అనేది అప్లై అయిందా లేదా? ఇలా మీరు సేల్స్ వాల్యూస్‌లో కండిషన్ బేస్ చేసుకొని ఫార్మాట్ అనేది అప్లై చేశారండి. అలా కాకుండా కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్ యూజ్ చేసి ఓన్లీ కలర్సే కాదండి. ఐకాన్స్ కూడా యాడ్ చేయొచ్చండి. ఇక్కడ సేమ్ రిపోర్ట్‌లో డిఫరెన్స్ డేటా ఉంది కదండీ! ఆ డేటాని సెలక్షన్ చేసి ఐకాన్స్ అనేది ఎలా యాడ్ చేస్తున్నానో చూడండి. సెలక్షన్ చేశానా? కండిషనల్ ఫార్మాటింగ్‌లోకెళ్ళండి. ఇక్కడ ఐకాన్ సెట్స్. ఇందులో ఇక్కడ చూడండి అప్ యారో, డౌన్ యారో ఈ సింబల్స్ ఉన్నాయండి. దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్‌గా రాలేదండి. పాజిటివ్ వాల్యూస్‌కి అప్ యారో సింబల్, నెగెటివ్ వాల్యూస్‌కి డౌన్ యారో సింబల్ ఇలా రాలేదండి. మీరు ఐకాన్స్ అనేది అప్లై చేశారు. ఓకే. అప్లై చేసిన తర్వాత దీనిలో మోడిఫికేషన్ చేయండి. సెలక్షన్‌లో ఉన్నప్పుడే కండిషనల్ ఫార్మాటింగ్‌లోకెళ్ళండి. ఇక్కడ మేనేజ్ రూల్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయిందండి. ఈ రూల్‌ని ఎడిట్ చేయండి. ఎడిట్ రూల్ ఈ బటన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ అప్ యారో అనేది ఎప్పుడు రావాలండి? 0 కన్నా ఎక్కువగా ఉంటే. అది వాల్యూ కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ తీసేసి నంబర్ పెట్టండి. ఇక్కడ 0 ఇవ్వండి. అలానే డౌన్ యారో సింబల్ ఎప్పుడు రావాలి? 0 కన్నా తక్కువగా రావాలి. ఓకేనండి. అంటే ఇక్కడ పర్సెంటేజ్ తీసేసి నంబర్ ఇచ్చేసేయండి 0. అంటే వెన్ వాల్యూ ఈస్ 0 గ్రేటర్ థాన్ ఈక్వల్ టు అప్పుడు ఏ సింబల్ రావాలి? అప్ యారో అనేది గ్రీన్ కలర్‌లో రావాలి. అదే 0 కన్నా తక్కువగా ఉంటే డౌన్ యారో సింబల్ అనేది రెడ్ కలర్‌లో రావాలి. ఇలా మీరు కండిషన్‌ని మీరు ఎడిట్ చేసి మీకు కావాల్సినట్టుగా మీరు మోడిఫికేషన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే. ఇదిగోండి ఫార్మాట్ అనేది అప్లై అయిందా లేదా? ఇది ప్రీవియస్‌గా మీరు అప్లై చేసిన ఫార్మాట్. ఐకాన్స్ కూడా సింబల్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి డైరెక్ట్‌గా యాడ్ చేశారండి. అలా కాకుండా కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా మీరు ఐకాన్స్‌ని యాడ్ చేసిన ఈ ఫార్మాట్. ఇలా కూడా యాడ్ చేయొచ్చండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్ బేసిక్‌గా మనకి నంబర్స్ అనేది ఒక ఆర్డర్‌లో రావాలి అనుకుంటే ఫిల్ హ్యాండిల్ యూజ్ చేస్తామండి. మల్టిపుల్ నంబర్స్‌ని ఇక్కడ 1, 2 ఈ నంబర్స్‌ని సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేశానండి. ఒక ఆర్డర్‌లో వచ్చేస్తుంది. అలానే ఇక్కడ డేట్ ఉందండి. 5థ్ జనవరి 2021 ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేశాననుకోండి ఆటోమేటిక్‌గా ఆర్డర్‌లో వచ్చేస్తుంది. ఇది బేసిక్కే. కానీ అలా కాదండి. నేను ఇక్కడ ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే మంత్ వైస్‌గా రావాలి. ఇయర్ వైస్‌గా రావాలి. ఓన్లీ వీక్ డేస్ మాత్రమే రావాలి. అలా రావాలంటే మనకి డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడుందండి? హోమ్ ట్యాబ్‌లో ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్‌లోకెళ్ళి సిరీస్ ఈ ఆప్షన్స్‌ని యూజ్ చేయాలి. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసి ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి డైరెక్ట్‌గా ఇంకో ఆప్షన్ ఉందండి. మీకిక్కడ 5థ్ జనవరి 2021 ఉంది గదండీ! నాకు మంత్ వైస్‌గా రావాలి. 5థ్ ఫిబ్రవరి, 5థ్ మార్చ్, 5థ్ ఏప్రిల్ ఆ విధంగా రావాలంటే ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీకిక్కడ బాటమ్ రైట్‌లో ఒక ఆప్షన్ ఉందా? ఆటో ఫిల్ ఆప్షన్స్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్లు వచ్చినాయి చూడండి. ఫిల్ డేస్, ఫిల్ వీక్ డేస్, ఫిల్ మంత్స్. మీకు మంత్స్ వైస్‌గా రావాలి కాబట్టి ఫిల్ మంత్స్ ఈ రేడియో బటన్‌ని సెలక్షన్ చేయండి. అప్పుడు మంత్స్ ప్రకారంగా కన్వర్ట్ అవుతుందండి. ఇదిగోండి 5థ్ జనవరి, 5థ్ ఫిబ్రవరి, 5థ్ మార్చి, 5థ్ ఏప్రిల్ ఒక ఆర్డర్‌లో వచ్చేసిందండి. అలా ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేసిన తర్వాత అలా ఇక్కడ మీరు ఫిల్ మంత్స్ లేదా ఫిల్ ఇయర్స్ ఇయర్ వైస్‌గా కూడా అప్డేట్ చేయొచ్చండి. ఇలా వితిన్ సెకండ్స్‌లో మీరు మంత్స్ వైస్‌గా, ఇయర్స్ వైస్‌గా ఓన్లీ వీక్ డేస్‌గా డేటాని కన్వర్ట్ చేయొచ్చు. చూడండి వ్యూయర్స్ ఇక్కడ రిపోర్ట్ అనేది గమనిస్తే చాలా పెద్ద రిపోర్ట్ అండి.
ఇక్కడ నాకు కావాల్సిన పర్టికులర్ సెల్లో జంప్ అవ్వాలంటే స్క్రోల్ బార్తో స్క్రోల్ చేయడం లేదా యారో కీస్తో ఇలా మనం డౌన్ యారో కీ ప్రెస్ చేస్తూ ఉండడం, ఇదంతా టైం వేస్ట్ అండి. అంత ప్రొసీజర్ లేకుండా విత్ ఇన్ సెకండ్స్లో మనకు కావాల్సిన సెల్లోకి డైరెక్ట్గా జంప్ అవ్వచ్చు. దీనికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి గో టు ఆప్షన్, డైరెక్ట్ షార్ట్ కట్ ఏందండి దానికి F5. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ మీరు ఏ సెల్లోకి అయితే జంప్ అవ్వాలనుకుంటున్నారో ఆ సెల్ అడ్రస్ టైప్ చేయండి. ఇక్కడ నేను A65 ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్గా ఆ సెల్లోకి జంప్ అవుతారండి. లేదా ఇంకో మెథడ్ కూడా ఉందండి. ఇక్కడ నేమ్ బాక్స్ ఉంది కదండి, ఏ సెల్లోకి అయితే జంప్ అవ్వాలో ఆ సెల్ అడ్రస్ టైప్ చేయండి. ఇక్కడ నేను A155 ఆ సెల్లోకి జంప్ అవ్వాలండి. A155 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్గా ఆ సెల్ దగ్గరికి మనం జంప్ అవ్వచ్చు. ఇలా మనకు కావాల్సిన సెల్లోకి డైరెక్ట్గా జంప్ అయ్యి మన టైం అనేది సేవ్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ సేల్స్ వాల్యూస్ ఉన్నాయి కదండి. ఓకేనండి. ఇక్కడ నాకు అక్కడక్కడ నాకు కావాల్సిన సేల్స్ వాల్యూస్ అనేది సపరేట్గా ఆర్డర్లో కావాలి అనుకుంటే మనం ఎలా చేస్తామండి, ఇండివిజువల్గా కాపీ చేసి Ctrl+C అండ్ ఇండివిజువల్గా పేస్ట్ చేయాలి Ctrl+V. సెలక్షన్ చేయండి Ctrl+C కాపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి Ctrl+V. సెలక్షన్ చేసి కాపీ చేయండి Ctrl+C అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి Ctrl+V. ఇలా ప్రతిసారి ఇండివిజువల్గా సపరేట్గా మీరు కాపీ చేయడం, మళ్ళీ ఇండివిజువల్గా పేస్ట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఎలా చేస్తున్నానో చూడండి. మీకు ఇక్కడ హోమ్ ట్యాబ్లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉందా, బాటమ్ రైట్లో ఒక యారో మార్క్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రీవియస్గా కాపీ చేసిన డేటా అనేది డిస్ప్లే అవ్వచ్చండి. వీటన్నిటిని క్లియర్ చేసుకోండి, క్లియర్ ఆల్. ఇప్పుడు మనకి క్లిప్ బోర్డ్లో ఎంటీగా ఉందండి. ఇప్పుడు మీరు ఏ డేటా అయితే కాపీ చేస్తారో ఆ డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏ డేటా అయితే కాపీ చేయాలనుకున్నారో ఆ డేటాని ఇండివిజువల్గా కాపీ చేయండి. సెలక్షన్ చేయండి Ctrl+C. ఆ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుందా లేదా, అలానే Ctrl+C. అలా ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని ఇండివిజువల్గా కాపీ చేయండి. పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇండివిజువల్గా కాపీ చేయండి. ఇప్పుడు ఈ డేటా మొత్తం ఒక ఆర్డర్లో రావాలనుకుంటున్నారు కదండి. మీకు ఎక్కడైతే పేస్ట్ అవ్వాలో ఆ సెల్ని సెలక్షన్ చేసి క్లిప్ బోర్డ్లో పేస్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఆ డేటా మొత్తం ఆర్డర్లో పేస్ట్ అవుతుందండి. ఓకేనా? అంతేగాని ఇండివిజువల్గా కాపీ చేయడం, ఇండివిజువల్గా పేస్ట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ రిపోర్ట్ గమనిస్తే ప్లేస్ వైజ్గా సేల్స్ రిపోర్ట్ ఉందండి. ఇప్పుడు నాకు చీరాల బట్టికి టోటల్ సేల్స్ వాల్యూ రావాలంటే మనకి ఎక్సెల్లో ఒక ఫార్ములా అయితే ఉందండి. ముందు ఆ ఫార్ములా అప్లై చేసి చూద్దాం. చూడండి, ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎస్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ మీకు రావాల్సింది సేల్స్ వాల్యూ కాబట్టి సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా క్రైటీరియా రేంజ్ ప్లేస్కి సంబంధించిన సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి ప్లేస్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. Ctrl+Shift పట్టుకొని డౌన్ యారోకి క్లిక్ చేయండి. ఎంటైర్ రేంజ్ మొత్తం సెలక్షన్ అవుతుంది, కామా డబుల్ కొటేషన్లో ఏ ప్లేస్కి సంబంధించిన టోటల్ వాల్యూ రావాలో ఆ ప్లేస్ నేమ్ అనేది టైప్ చేయండి. చీరాల డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. చీరాలకు సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ మనకు వచ్చిందండి. ఓకే, ఇప్పుడు నాకు గుంటూరుకు సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ రావాలండి. అప్పుడు ఫార్ములా ఎడిట్ చేసి అందులో చేంజెస్ చేయాలి. విజయవాడకు సంబంధించిన సేల్స్ వాల్యూ రావాలి, మళ్ళీ ఎడిట్ చేయాలి. అంత ప్రొసీజర్ లేకుండా, అంత టైం వేస్ట్ చేసే పని లేకుండా మీకు డైరెక్ట్గా ఎక్సెల్లోనే ఇంకో ఆప్షన్ ఉందండి, సబ్ టోటల్. మీరేం చేస్తారంటే ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి Ctrl+A అండ్ ఈ డేటా అనేది మీకు ఇక్కడ ర్యాండమ్గా అక్కడక్కడ ఉందండి. ముందు ఆర్డర్లో పెట్టుకోండి, సార్టింగ్ చేసుకోండి. సార్టింగ్ చేయాలంటే మీరు డైరెక్ట్గా డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. పర్టికులర్గా ప్లేస్ వైజ్గా మీరు సార్టింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సార్ట్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సార్ట్ బై ప్లేస్ వైజ్గా సార్టింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఐటమ్స్ కాదండి, ప్లేస్. A to Z అసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ చేయాలనుకుంటున్నారు. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి మనకి సార్టింగ్ జరిగిందా, ముందు చీరాల, దాని తర్వాత గుంటూరు, తెనాలి, విజయవాడ ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు ప్లేస్ వైజ్గా టోటల్ వాల్యూ రావాలి కదండి. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి సేమ్ డేటా ట్యాబ్లోనే సబ్ టోటల్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ప్లేస్ వైజ్గా టోటల్ వాల్యూ రావాలి. ప్లేస్ సమ్మే కదండి రావాల్సింది, సమ్. ఇన్ కేస్ ఒక్కోసారి యావరేజ్ కౌంట్ సెలక్షన్లో ఉంటే సమ్ అనేది సెలక్షన్ చేయండి. ఆ సమ్ అనేది సేల్స్ వాల్యూ రావాలి కాబట్టి సమ్ అనే చెక్ బాక్స్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి మనకి సపరేట్గా ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ వచ్చినాయి రాలేదా, చీరాల టోటల్ వాల్యూ,
గుంటూరు టోటల్ వాల్యూ, అలానే తెనాలి టోటల్ వాల్యూ. ఎప్పుడైతే మీరు సబ్ టోటల్ ఆప్షన్ అప్లై చేశారో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో గ్రూప్స్ అయితే క్రియేట్ అయినాయి చూడండి. ఇక్కడ మీరు ఇండివిజువల్ గా మీరు హైడ్ చేసుకోవచ్చు, మళ్ళీ డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ 1 2 3 ఐకాన్స్ ఉన్నాయండి. సెకండ్ ఐకాన్ క్లిక్ చేయండి, ఈచ్ ప్లేస్ టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయి. అదే థర్డ్ ఐకాన్ క్లిక్ చేయండి, ఇండివిజువల్ గా టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయి. లేదు గ్రాండ్ టోటల్ వాల్యూ చూడాలి అనుకుంటే ఫస్ట్ నెంబర్ ని క్లిక్ చేయండి, గ్రాండ్ టోటల్ వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ ఉన్న నెంబర్స్ ని యూజ్ చేసి మీరు డేటాని ఇండివిజువల్ గా సపరేట్ గా టోటల్ వాల్యూస్ వెరిఫై చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం ఒక రిపోర్ట్ అనేది గమనిస్తే డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఒక ప్లేస్ కు సంబంధించిన క్విక్ సమ్మరీ, సేల్స్ పర్సన్స్ ర్యాంక్స్, సేల్స్ పర్సన్ లిస్ట్ ఇలా ఉందండి. ఇక్కడ ప్లేస్ టైటిల్ ఏముందండి, చీరాల. ఇక్కడ ప్రతి హెడ్డింగ్ లో చీరాల అనేది కామన్ గానే నేను టైప్ చేసి పెట్టానండి. ఇప్పుడు నేను తెనాలికి సంబంధించిన సపరేట్ రిపోర్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నానండి. సో అందువల్ల ప్లేస్ అనేది చేంజ్ చేస్తున్నాను, తెనాలి. అండ్ ఇక్కడ ప్రతి చోట మళ్ళీ తెనాలి అని మార్చాలిగా. తెనాలి క్విక్ సమ్మరీ, తెనాలి సేల్స్ పర్సన్ ర్యాంక్స్, తెనాలి సేల్స్ పర్సన్స్, ప్రతి చోట మనం చేంజ్ చేయాల్సిందే కదండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఒక ఫార్ములా యూజ్ చేశాను చూడండి. ఇక్కడ ఈ రిపోర్ట్ లో చీరాలనే ఉంది కదండి. ఇక్కడ ఎప్పుడైతే ప్లేస్ లో తెనాలి అని టైప్ చేసి ఎంటర్ కొట్టానో డైనమిక్ గా టైటిల్స్ అనేది అప్డేట్ అయినాయా లేవా? తెనాలి క్విక్ సమ్మరీ, తెనాలి సేల్స్ పర్సన్ ర్యాంక్స్, తెనాలి సేల్స్ పర్సన్స్. ఇక్కడ విజయవాడ ప్లేస్ మారుస్తున్నానండి. ఇదిగోండి టైటిల్స్ అనేది చేంజ్ అవుతుందా లేదా? దీనికి ఎలాంటి ఫార్ములా యూజ్ చేశాను ఒకసారి చూడండి. ఇక్కడ ప్లేస్ వచ్చి చీరాల ఉందండి. ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఎలా అంటే ఈక్వల్ టు మీకు ఏ ప్లేస్ అయితే రావాలో ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి అండ్ డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయండి. చీరాలకి దాని తర్వాత కంటిన్యూషన్ గా వచ్చే డేటాకి మధ్య స్పేస్ ఉండాలి కాబట్టి స్పేస్ ఇవ్వండి. ఇక్కడ ఏం రావాలండి, క్విక్ సమ్మరీ, మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఏ డేటా అయితే రావాలో ఆ డేటా డబుల్ కొటేషన్ లో టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ చీరాల క్విక్ సమ్మరీ అని వస్తుంది. అలా ప్రతి హెడ్డింగ్ లో మీరు ఏం చేస్తారండి, అలా ఫార్ములా అప్లై చేయండి. ఇదిగోండి ఈ విధంగా సెల్ ని రిఫరెన్స్ గా తీసుకుని డబుల్ కొటేషన్ లో సేల్స్ పర్సన్స్, సెల్ ని రిఫరెన్స్ గా తీసుకుని డబుల్ కొటేషన్ లో సేల్స్ పర్సన్స్ ర్యాంక్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే డబుల్ కొటేషన్ లో టైప్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ తెనాలి టైప్ చేశానండి. ఇదిగోండి ఈ సెల్ లో మాత్రమే అప్డేట్ అయింది, ఎందుకంటే ఇక్కడ మాత్రమే నేను ఫార్ములా అప్లై చేశాను. అలా ప్రతి హెడ్డింగ్ లో మీరు ఫార్ములా అనేది యూజ్ చేయండి. ఓకేనా? జనరల్ గా మీరు డేటా అనేది ఎంట్రీ చేసేటప్పుడు కొంచెం స్పీడ్ గా రిపీటెడ్ డేటా ఎంటర్ చేసేటప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటామండి. ఇక్కడ మీరు ప్లేస్ అనేది ఎంటర్ చేసేటప్పుడు రిపీటెడ్ గా ప్లేస్ ఎంటర్ చేయాలన్నప్పుడు డ్రాప్ డౌన్ లిస్టులు క్రియేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ క్రియేట్ చేశాను. ఈ యారో కీని క్లిక్ చేసి కావాల్సిన ప్లేస్ ని క్లిక్ చేస్తాం, డైరెక్ట్ గా ఆ ప్లేస్ అనేది వచ్చేస్తుంది, తెనాలి. ఈ విధంగా. కానీ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళడం, డేటా వాలిడేషన్ లోకి వెళ్ళడం, ఎల్లో లిస్ట్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేయాలండి. అంత టైం వేస్ట్ చేయకుండా ఎక్సెల్ లో మనకి డైరెక్ట్ గా ఒక షార్ట్ కట్ ఉందండి. మీరు ఇక్కడ సెల్లర్ నేమ్స్ డేటా ఎంటర్ చేసేటప్పుడు పైన డేటాలోనే యూనిక్ డేటాలోనే ఏదైనా ఒక నేమ్ ఎంటర్ చేయాలన్నప్పుడు ఆల్ట్ పట్టుకుని డౌన్ యారో సింబల్ క్లిక్ చేయండి. అప్పుడు మనకేమవుతుంది, పైన డేటాలో యూనిక్ డేటా ఏదైతే ఉందో అది లిస్ట్ రూపంలో ఇలా వచ్చేస్తుందండి. కావాల్సిన దాన్ని యారో కీస్ ద్వారా సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, ఆ డేటా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆల్ట్ పట్టుకుని డౌన్ యారోకి క్లిక్ చేయండి, పైన యూనిక్ లిస్ట్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా ఎక్కువ డేటా ఉందనుకోండి ఎక్కువ లిస్టే వచ్చేస్తుందండి. ఆల్ట్ పట్టుకుని డౌన్ యారోకి క్లిక్ చేయండి, స్క్రోల్ బార్ కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి. కావాల్సిన ఐటమ్ ని సెలక్షన్ చేయండి, అంతేగాని లిస్టులు క్రియేట్ చేసి టైం వేస్ట్ చేయొద్దండి. అవసరమైనప్పుడు సిచ్యువేషన్ బట్టి డ్రాప్ డౌన్ లిస్టులు అనేది క్రియేట్ చేయండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం రిపోర్ట్ గమనిస్తే ప్లేస్ వైజ్ గా టోటల్ వాల్యూస్ ఉన్నాయండి. చీరాల టోటల్ వాల్యూ, గుంటూరు టోటల్ వాల్యూ, తెనాలి టోటల్ వాల్యూ, విజయవాడ టోటల్ వాల్యూస్ ఉన్నాయండి. వీటిని నేను ఇండివిజువల్ గా హైడ్ చేయాలనుకుంటున్నాను. అలా చేయాలంటే ఇండివిజువల్ గా సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళి గ్రూప్, ఓకే, సపరేట్ గా గ్రూప్ అయింది చీరాల వాటికి. లేదు గుంటూరు కూడా గ్రూప్ చేయాలనుకున్నాను, సెలక్షన్ చేయండి, డేటా ట్యాబ్ లో గ్రూప్, ఓకే. ఇలా ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. 20 ప్లేసెస్ ఉంటే ఇంకా టైం పట్టింది. అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను. ఎన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయో ఆ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ప్లేస్ కి మధ్యలో మీకు ఎంటీ రో అనేది ఉండాలండి. ఓకేనా?
ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసిన తర్వాత మనకి డేటా ట్యాబ్లోనే గ్రూప్ పక్కనే యారో మార్క్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో అవుట్లైన్ ఆప్షన్ ఉందా లేదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఇండివిజువల్గా గ్రూప్స్ అనేది ఒకేసారి క్రియేట్ అవుతాయండి. ఓకేనా? అండ్ ఇక్కడ క్రియేట్ అవుతాయి, ఇక్కడ నెంబర్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఇక్కడ మీరు ఫస్ట్ నెంబర్ని క్లిక్ చేశారో సపరేట్గా ఏమైందండి, ఆ డేటా మొత్తం హైడ్ అయ్యి ఇండివిజువల్గా టోటల్ వాల్యూస్ వచ్చినాయి. మళ్ళీ సెకండ్ నెంబర్ని క్లిక్ చేశారనుకోండి కంప్లీట్ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ ఒక 200 ప్లేసెస్ వాల్యూస్ ఉన్నాయనుకోండి ఒకేసారి మీరు గ్రూప్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. వాటిని హైడ్ చేసుకోవచ్చండి. మరి వీటిని అన్‌గ్రూప్ చేయాలంటే సెలక్షన్ చేశారు కదా! ఇక్కడ అన్‌గ్రూప్ పక్కనే డౌన్ యారో సింబల్ ఉంది కదండీ! దీన్ని క్లిక్ చేసి క్లియర్ అవుట్‌లైన్ అన్నారనుకోండి మళ్ళీ క్లియర్ అయిపోతుందండి. అంతేగాని మీరు ఇండివిడ్యువల్‌గా గ్రూప్స్ క్రియేట్ చేసి అంత టైం వేస్ట్ చేయొద్దండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, బేసిక్‌గా మనం ఎక్సెల్‌లో ఫార్ములాస్ అప్లై చేస్తాం. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి. బ్యాక్ ఎండ్‌లో మనకి టోటల్ ఫార్ములాస్, యావరేజ్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఇవి నార్మల్ వాల్యూస్‌గా రావాలండి. బ్యాక్ ఎండ్‌లో ఎలాంటి ఫార్ములాస్ ఉండకూడదనుకుంటే, ఈ ఫార్ములాస్ అప్లై చేసిన డేటాని కాపీ చేసి మనం నార్మల్ వాల్యూస్‌గా పేస్ట్ చేయాలి. అలా పేస్ట్ చేయాలంటే మీరు హోమ్ ట్యాబ్‌లోకెళ్ళి పేస్ట్ ఇక్కడ డౌన్ యారో సింబల్ ఉందా, దీన్ని క్లిక్ చేసి పేస్ట్ వాల్యూస్ ఈ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి మనకి నార్మల్ వాల్యూస్ గా కన్వర్ట్ అవుతుంది. లేదా కాపీ చేసి ఆ డేటా మీద రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్స్ లో పేస్ట్ వాల్యూస్ అన్న నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవుతుందండి. బ్యాక్ ఎండ్ లో మనకి ఎలాంటి ఫార్ములా లేదు. ఇలా కాకుండా మన టైం ఇంకా సేవ్ అయ్యే విధంగా ఎలా వర్క్ చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ మనకి టోటల్ యావరేజ్ సెల్స్ లో ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో ఫార్ములాస్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ డేటాని సెలక్షన్ చేసి కాపీ చేయండి, కంట్రోల్ సి. ఇప్పుడు డైరెక్ట్ గా మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ వి ప్రెస్ చేయండి. డైరెక్ట్ గా మనకి నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవుతాయండి. అంతేగాని మీరు రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ వాల్యూస్ ఆప్షన్స్ యూజ్ చేయడం ఇదంతా కాదండి. మీరు డైరెక్ట్ గా యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటండి, కంట్రోల్ షిఫ్ట్ వి. నార్మల్ వాల్యూస్ గా డేటా పేస్ట్ అవుతుందండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక సేల్స్ డేటా ఉందండి. వీటికి టోటల్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డైరెక్ట్ గా యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే సమ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడున్న డేటా ఈ సేల్స్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. టోటల్ వాల్యూ వస్తుంది. దాని తర్వాత ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయడం లేదా డ్రాగ్ చేయడం చేస్తామండి. టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయి. లేదా మనకి టోటల్ రావాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటండి, ఆల్ట్ ఈక్వల్ టు ఆటో సమ్. ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తాం, మనకి ఆటోమేటిక్ గా సమ్ వస్తుంది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా మనకి సమ్ వాల్యూ రావాలంటే ఆ సెల్ ని క్లిక్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ ఫిల్ హ్యాండిల్ తో ఈ విధంగా డ్రాగ్ చేస్తాం. ఇలా మనకి టోటల్ వాల్యూస్ రావడం కోసం మనం మల్టిపుల్ టైప్స్ సమ్ ఫార్ములా యూజ్ చేయడం, దాన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అండి. నేను ఎలా చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఎలాంటి టోటల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయలేదండి. ఇప్పుడు నేను ఈ సేల్స్ వాల్యూస్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను. అండ్ ఎక్కడైతే ఫార్ములాస్ రావాలో ఆ సెల్స్ ని కూడా సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి మీరు డైరెక్ట్ గా ఆటో సమ్ కి షార్ట్ కట్ ఏందండి, ఆల్ట్ ఈక్వల్ టు. ఆటోమేటిక్ గా ఆల్ సెల్స్ లో మనకి టోటల్ వాల్యూస్ వచ్చేస్తాయండి. అంతేగాని మీరు వర్టికల్ గా ఒకసారి, హారిజంటల్ గా ఒకసారి, ఇండివిజువల్ గా ఫార్ములాస్ అప్లై చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? డైరెక్ట్ గా ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం ద్వారా మీ టైం అనేది సేవ్ అవుతుంది. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. వీటి హెడ్డింగ్స్ వచ్చి మంత్ నేమ్స్ ఇచ్చానండి. ఇప్పుడు దీన్ని ప్రింటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. కంట్రోల్ పి. అండ్ ఈ డేటా అనేది టోటల్ గా 10 పేజెస్ లో వస్తుందండి. ఫస్ట్ పేజీలో మాత్రం మనకి హెడ్డింగ్స్ వస్తున్నాయి. అండ్ రిమైనింగ్ పేజెస్ లో నార్మల్ సేల్స్ వాల్యూస్ మాత్రమే వస్తున్నాయి. కాదండి, నాకు ఎవ్రీ పేజీలో మనకి ఈ హెడ్డింగ్స్ అనేది రిపీట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి, ప్రింట్ టైటిల్స్. మనం డైరెక్ట్ గా పేజ్ లేఅవుట్ ట్యాబ్ లోకి వెళ్ళి ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ రోస్ టు రిపీట్ ఎట్ టాప్, ఏ రో అయితే రిపీట్ అవ్వాలో ఆ రోని సెలక్షన్ చేయాలి. ఇక్కడ కర్సర్ పెట్టి ఆ రోని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేసాం అనుకోండి. ఇప్పుడు మీరు ప్రింట్ ప్రివ్యూ చూడండి, ఎవ్రీ పేజ్ లో మనకి ఆ రో ఆ హెడ్డింగ్స్ అనేది రిపీట్ అవుతాయండి. ఇదే అడ్వాన్స్డ్ ఆప్షన్ అనుకోవద్దండి. దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది. మీరు ప్రింట్ టైటిల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదండి. మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఆ హెడ్డింగ్స్ అనేది రిపీట్ అవ్వండి. ఫస్ట్ పేజీలో మాత్రం మనకి హెడ్డింగ్స్ అనేది ఉంటుంది. మీరేం చేస్తారంటే మీకు ఏ రో అయితే రిపీట్ అవ్వాలో ఆ రోని సెలక్షన్ చేసి ఇక్కడ మనకి నేమ్ బాక్స్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఏం టైప్ చేస్తానంటే ప్రింట్ టైటిల్స్, ప్రింట్ అండర్ స్కోర్ టైటిల్స్ ఇలా టైప్ చేసి ఎంటర్ కొట్టండి.
మీకు ఏ రో అయితే రిపీట్ అవ్వాలో ఆ రోని సెలక్షన్ చేసి ప్రింట్ టైటిల్స్ అని నేమ్ బాక్స్ లో టైప్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూడండి, కంట్రోల్ పి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, ఇదిగోండి ఎవ్రీ పేజీలో ఆ రో అనేది రిపీట్ అవుతుందండి. మీరు ప్రింట్ టైటిల్స్ ఆప్షన్ లోకి వెళ్ళడం, ఆ రోని సెలక్షన్ చేయడం, ఇంత టైం వేస్ట్ చేయలేదండి. ఓకేనా? మనకి ర్యాండమ్ గా ఏదైనా డూప్లికేట్స్ డేటా రావాలండి. ఇక్కడ 6 సబ్జెక్ట్స్, ఒక 20 స్టూడెంట్స్ మార్క్స్ రావాలండి. అలా రావడం కోసం మీరు ఇండివిడ్యువల్ గా డేటాని టైప్ చేయడం, అలా ఎంతసేపుని టైప్ చేస్తా ఉంటామండి. టైం వేస్ట్ కదండి. అంత ప్రొసీజర్ లేకుండా పర్టికులర్ వాల్యూ నుంచి పర్టికులర్ వాల్యూ వాటికి ఆ వాల్యూస్ మధ్యలోనే మనకి ర్యాండమ్ గా నెంబర్స్ అనేది వచ్చేటట్టుగా యూజ్ చేయొచ్చు. దానికి ఒక ఫార్ములా ఉందండి. అదే ర్యాండ్ బిట్వీన్. మీకు ఎక్కడైతే డేటా కావాలో ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేయండి. ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్. ఆ ఫార్ములాని సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఫార్ములా మొత్తం తీసుకునిద్ది. బాటమ్ కామా టాప్ అంటే మినిమం వాల్యూ నుంచి మాక్సిమం వాల్యూ టైప్ చేయండి. నాకు ఇక్కడ మార్క్స్ 10 నుంచి 100 దాకా రావాలండి. 10 కామా 100 ఈ విధంగా ఇచ్చేసి క్లోజ్ చేసి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా వచ్చేస్తాయండి. అంటే ఇప్పుడు ఈ టోటల్ సెల్స్ లో మనకి బ్యాక్ ఎండ్ లో ర్యాండ్ బిట్వీన్ అనే ఫార్ములా ఉందండి. అలా ఒక మార్క్స్ లో కాదండి, పర్టికులర్ గా సేల్స్ వాల్యూస్ ఉన్నాయి. నాకు 10,000 నుంచి 50,000 మధ్యలో సేల్స్ వాల్యూస్ డూప్లికేట్ రావాలి. ఎక్కడైతే రావాలో ఆ సెల్స్ ని సెలక్షన్ చేసి ఈక్వల్ టు ర్యాండ్ బిట్వీన్. ఇక్కడ 10,000 నుంచి కామా 50,000 మధ్యలో రావాలి. అలా ఇచ్చేసి క్లోజ్ చేసి కంట్రోల్ ఎంటర్. ఇదిగోండి డైరెక్ట్ గా మనకి డూప్లికేట్ డేటా వచ్చేస్తుందండి. కానీ బ్యాక్ ఎండ్ లో మనకి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అది నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవ్వాలంటే మీకు ప్రీవియస్ గా షార్ట్ కట్ చెప్పాను కదండి. ఆ డేటాని సెలక్షన్ చేయండి, కాపీ చేయండి, కంట్రోల్ సి. నార్మల్ వాల్యూస్ గా పేస్ట్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏందండి? కంట్రోల్ షిఫ్ట్ వి. నార్మల్ డేటాగా మీకు పేస్ట్ అవుతుందండి. మీరు అలా పేస్ట్ చేయకుండా అలా వదిలేశారనుకోండి, బ్యాక్ ఎండ్ లో మనకి ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక ఫార్ములాని ఎడిట్ చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఎవ్రీ సెల్ లో డేటా అనేది చేంజ్ అవుతుందండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. కాబట్టి మీరేం చేస్తారు? నార్మల్ వాల్యూస్ గా చేంజ్ చేసుకోండి. కాపీ చేయండి, కంట్రోల్ షిఫ్ట్ వి. ఇప్పుడు ఎక్సెల్ లో మనం ఎంఐఎస్ రిపోర్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు, డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ షేప్స్, చార్ట్స్ ఉంటాయండి. ఇవి డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయండి. ఇవన్నీ ఈక్వల్ సైజ్ లో రావడం కోసం మీరు ఇండివిడ్యువల్ గా ఈ చార్ట్స్ ని, షేప్స్ ని డ్రాగ్ చేయడం, సైజెస్ అనేది ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, ఇలా టైం వేస్ట్ చేస్తారండి. ఒకవేళ అలా టైం వేస్ట్ చేసిన పర్ఫెక్ట్ గా అయితే షేప్స్ అనేది ఈక్వల్ గా మనకి అడ్జస్ట్ అవ్వండి. అలా కాకుండా ఎట్ ఎ టైం ఒకేసారి మల్టిపుల్ షేప్స్ ని ఈక్వల్ గా మీరు అడ్జస్ట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? కంట్రోల్ పట్టుకొని మల్టిపుల్ షేప్స్ ని లేదా మల్టిపుల్ చార్ట్స్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా మీరు షేప్ ఫార్మేట్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, సైజు. మీకు ఏ సైజులో అయితే మీరు అడ్జస్ట్ చేయాలనుకున్నారో ఆ సైజ్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఫస్ట్ హైట్, దాని తర్వాత విడ్త్. హైట్ అనేది 7 ఇవ్వండి అండ్ విడ్త్ అనేది నేను ఇక్కడ 14 ఇస్తున్నానండి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడున్న చార్ట్స్ అనేది ఈక్వల్ గా మనకి అడ్జస్ట్ అయినాయండి. ఈ చార్ట్స్ ని మీరు ఒక ఆర్డర్ లో సెట్ చేసుకోవచ్చండి. ఓకేనా? బేసిక్ గా మనం ఒక డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ డేటాని సెలక్షన్ చేసి మనం డేటా ట్యాబ్ లోకి వెళ్ళి ఫిల్టర్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు ఏ డేటాని అయితే ఫిల్టర్ చేయాలనుకున్నారో ఆ ఫీల్డ్ నేమ్ లో ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేస్తారు. నాకు ఇక్కడ గుంటూరు లిస్ట్ కావాలి, ప్లేస్. ఆ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అన్సెలక్షన్ చేసి గుంటూరుని సెలక్షన్ చేసి ఓకే అంటారు. గుంటూరు లిస్ట్ డిస్ప్లే అయింది. లేదంటే నాకు గుంటూరు, తెనాలి 2 ప్లేసెస్ రావాలనుకుంటే మళ్ళీ అగైన్ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేసి గుంటూరు, తెనాలి సెలక్షన్ చేసి ఓకే అంటారు. ఆ డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. ఇలా మీరు ఏ డేటానైతే ఫిల్టర్ చేయాలనుకున్నారో అన్ని టైమ్స్ మీరు ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేయడం, అన్సెలక్షన్ చేయడం, సెలక్షన్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ అండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఏం చేస్తారో చూడండి. ఇక్కడ నేను ఫిల్టర్ అనేది అప్లై చేయలేదండి. ఈ డేటాని సెలక్షన్ చేసి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి. కంట్రోల్ టీ. ఓకే ప్రెస్ చేయండి. ఎప్పుడైతే టేబుల్ ఫార్మేట్ అప్లై చేస్తారో టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ వస్తుందండి. ఇందులో ఇన్సర్ట్ టు స్లైసర్ ఈ ఆప్షన్ యూజ్ చేయండి. మీరు ఏ డేటానైతే ఫిల్టర్ చేయాలనుకున్నారో పర్టికులర్గా ఆ ఫీల్డ్ నేమ్ని సెలక్షన్ చేయండి. ప్లేసా, ప్రోడక్టా లేదా రెండువా? ప్లేసు కావాలి, ప్రోడక్ట్ కావాలి. ఈ 2 చెక్ బాక్సెస్ సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. మీకు 2 స్లైసెస్ వచ్చింది చూడండి, ప్లేస్కి సంబంధించి, ప్రోడక్ట్కి సంబంధించి. ఇప్పుడు మీరు ప్లేస్లో గుంటూరు లిస్ట్ రావాలి, గుంటూరు సెలక్షన్ చేయండి. ఆటోమేటిక్గా గుంటూరు ఫిల్టర్ అయిపోయింది. లేదా ఒంగోలు అన్నారు, లేదా తెనాలి అన్నారు. విత్ ఇన్ సెకండ్స్ లో మీరు మీకు కావాల్సిన డేటాని ఫిల్టర్ చేయొచ్చండి. ఇలా ఒక్కో ప్లేస్ కాదండి, మల్టిపుల్ ప్లేసెస్ ఫిల్టర్ అవ్వాలి.
ఇక్కడ మల్టీ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ తెనాలి, గుంటూరు. ఇప్పుడు మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ అవుతాయండి. అండ్ ఒక్కో ప్లేస్ సెలక్షన్ అవ్వాలంటే మల్టీ సెలెక్ట్ అనేది అన్సెలక్షన్ చేయండి. అండ్ డేటా మొత్తం మీకు డిస్ప్లే అవ్వాలంటే క్లియర్ ఫిల్టర్, డేటాని క్లియర్ చేయండి. టోటల్ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. అంతేగాని మీరు ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసి అందులో ఉన్న ఐకాన్స్ ని సెలక్షన్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఎక్సెల్ లో మన పర్టికులర్ షీట్ అనేది డూప్లికేట్ రావాలంటే ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మూవ్ ఆర్ కాపీ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తామండి. క్రియేట్ ఏ కాపీ ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఎక్కడైతే మీకు డూప్లికేట్ షీట్ రావాలో ఆ షీట్ దగ్గర క్లిక్ చేసి ఓకే అంటే అక్కడ మనకి డూప్లికేట్ షీట్ అనేది వస్తుందండి. ఇదంతా టైం వేస్ట్ అండి. మీకు డూప్లికేట్ షీట్ రావాలన్నా విత్ ఇన్ సెకండ్స్ లో మీరు క్రియేట్ చేయొచ్చు. మీకు ఏ షీట్ అయితే డూప్లికేట్ రావాలో షీట్ 3 అనేది డూప్లికేట్ రావాలండి. ఆ షీట్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ పట్టుకొని ఎక్కడైతే డూప్లికేట్ రావాలో ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ డౌన్ యారో సింబల్ వచ్చిందా, వదిలేసేయండి. మీకు డూప్లికేట్ షీట్ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా? కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి, డూప్లికేట్ షీట్ వచ్చేస్తుందండి. ఓకేనా? అలా డేటా డూప్లికేట్ రావాలనుకోండి, ఆ డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ పట్టుకోండి. ఇక్కడ మీకు బోర్డర్ దగ్గరికి వెళ్ళంగానే యారో మార్క్ ప్లస్ సింబల్ లాగా వచ్చిందా, ఇప్పుడు డ్రాగ్ చేయండి. మీకు డూప్లికేట్ డేటా వస్తుందండి. అంతేగాని కాపీ పేస్ట్లు యూజ్ చేసి షార్ట్ కట్లు యూజ్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఎక్సెల్ లో మనం ఎంటర్ చేసిన డేటాలో ఈ బిల్ నెంబర్స్, ఇన్వాయిస్ నెంబర్స్ లో ముందు జీరోస్ ఉంటాయండి. ఆ జీరోస్ అనేది మనం డైరెక్ట్ గా ఎంటర్ చేసినా తీసుకోవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 005263 ఈ విధంగా ఎంటర్ చేసి ఎంటర్ కొట్టినా జీరోస్ అనేది తీసుకోదు. అంటే నెంబర్ లో ఫస్ట్ జీరోస్ అనేది యాడ్ అవ్వండి. మరి స్టార్టింగ్ లోనే మనకి జీరోస్ అనేది ఉండాలి అనుకుంటే మనం ఎలా టైప్ చేస్తామండి, మీకు ప్రీవియస్ గా చెప్పాను. ముందు మీరు సింగిల్ కొటేషన్ ఇచ్చి నెక్స్ట్ బిల్ నెంబర్ ఏదైతే ఉందో అది టైప్ చేస్తాం. 001253 ఇలా టైప్ చేసి ఎంటర్ కొట్టాం అనుకోండి, అప్పుడు మనకి స్టార్టింగ్ లో జీరోస్ కూడా ఉంటాయి. అలా మీరు ఎంటర్ చేసే బిల్ నెంబర్ లో స్టార్టింగ్ జీరోస్ రావాలి అనుకుంటే ముందుగా మీరు సింగిల్ కొటేషన్ ఇచ్చి టైప్ చేయాల్సి వస్తుందండి. అలా ఎవ్రీ టైమ్ బిల్ నెంబర్ ఎంటర్ చేసే ఎవ్రీ టైమ్ సింగిల్ కొటేషన్ ఇచ్చి టైప్ చేయడం అనేది టైం వేస్ట్ అండి. దీనికోసం ఒక సెట్టింగ్ ఉందండి. అదేంటో చూడండి. మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుందండి, లేదా మోర్ ఆప్షన్స్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు కేటగిరీ వచ్చి డేటాలోకి వెళ్ళండి. ఇక్కడ ఇదిగోండి ఆటోమేటిక్ డేటా కన్వర్షన్. ఇక్కడ మనకి రిమూవ్ లీడింగ్ జీరోస్ అండ్ కన్వర్ట్ టు ఏ నెంబర్ ఈ చెక్ బాక్స్ అనేది సెలక్షన్ లో ఉందండి. అన్సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పటి నుంచి మీరు డైరెక్ట్ గా ఆ బిల్ నెంబర్ లో స్టార్టింగ్ జీరోస్ ఎంటర్ చేయండి. నేను సింగిల్ కొటేషన్ కూడా ఇవ్వట్లేదండి. 005623 ఆటోమేటిక్ గా తీసేసుకునేదండి. 005289 పర్టికులర్ గా సింగిల్ కొటేషన్ ఇచ్చి టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్ గా స్టార్టింగ్ లోనే మీకు జీరోస్ అనేది యాడ్ చేయించండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెట్టింగ్ చూడండి. మీకు ప్రీవియస్ గా చెప్పిన కాన్సెప్ట్ లోనే ఇక్కడ మనం జీరోస్ అనేది ఎంటర్ చేసిన ఆ సెట్టింగ్ అనేది అప్డేట్ చేసిన ఇక్కడ మనకేంటి ఎర్రర్స్ లాగా వచ్చినాయి చూడండి. అంటే మనకి ఇక్కడ టాప్ లెఫ్ట్ లో ఇక్కడ ఒక ఎర్రర్ లాగా వచ్చింది చూడండి. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఎర్రర్ సింబల్ వచ్చింది. ఈ ఎర్రర్ సింబల్ అనేది అవసరం లేదండి. అంటే ఈ గ్రీన్ కలర్ మార్క్ అనేది రిమూవ్ చేయాలనుకుంటే మీరు క్లిక్ చేసి ఈ ఎర్రర్ సైన్ మీద క్లిక్ చేసి ఇగ్నోర్ ఎర్రర్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది రిమూవ్ అవుతుంది. అలా ఒక బిల్ నెంబర్స్ లోనే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టూడెంట్ రిపోర్ట్ ఉందండి. టోటల్ వాల్యూస్ కనుక్కున్నాం అంటే ప్రతి దానికి సమ్ ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ నేను డిఫరెంట్ గా వేరే మాక్సిమం ఫార్ములా కావచ్చు, యావరేజ్ ఫార్ములా కావచ్చు, ఏదైనా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు మాక్సిమం ఓపెన్ బ్రేసెస్ ఈ శంకర్ సబ్జెక్ట్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి క్లోజ్ ఎంటర్ కొట్టానండి. ఓకే, మాక్సిమం ఫార్ములా అప్లై చేసాం. ఇది డిఫరెంట్ ఫార్ములా కాబట్టి ఇక్కడ ఎర్రర్ లాగా వచ్చిందండి. ఆ ఎర్రర్ సింబల్ అనేది పోవాలనుకుంటే ఆ సింబల్ మీద క్లిక్ చేసి ఇగ్నోర్ ఎర్రర్ అంటేనే మనకి రిమూవ్ అవుతుంది. అంటే ఆ గ్రీన్ కలర్ మార్క్ అనేది రిమూవ్ అవుతుంది. ఇలా ఎవ్రీ టైమ్ ప్రతిసారి ఎర్రర్ ఉన్న చోట ఇగ్నోర్ ఎర్రర్ అలా టైప్ చేస్తూ కూర్చుంటామండి. టైం వేస్ట్ కదండి. దీనికోసం ఇంకో సెట్టింగ్ ఉందో చూడండి. ఇక్కడ ఆల్రెడీ స్టూడెంట్ రిపోర్ట్ లో ఎర్రర్ ఆల్రెడీ ఉంది. అలానే ఇక్కడ కూడా మీరు జీరోస్ ఎంటర్ చేసినా మీకు ఎర్రర్స్ అనేది వచ్చేస్తాయి. ఆ ఎర్రర్ సింబల్ అనేది రాకూడదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి, మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మీరు ఫైల్ ట్యాబ్ లో ఆప్షన్స్ లోకి వెళ్ళాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి, ఆల్ట్ FT. డైరెక్ట్ గా మీకు ఎక్సెల్ ఆప్షన్స్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెకండ్ సెట్టింగ్ అనేది ఎందులోకి వెళ్ళాలి, ఏ కేటగిరీలోకి వెళ్ళాలి, ఫార్ములాస్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఎర్రర్ చెకింగ్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ ఎనేబుల్ బ్యాక్గ్రౌండ్ ఎర్రర్ చెకింగ్ ఇది సెలక్షన్ లో ఉందండి. అన్సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి.
అప్పుడు మనకి ఎర్రర్స్ ఉన్న ఆ సింబల్స్ అనేది డిస్ప్లే అవ్వండి. ఇదిగోండి టాప్ లెఫ్ట్ లో సింబల్స్ ఏమైనా డిస్ప్లే అవుతున్నాయా? అంటే నేను ఇక్కడ 00 వేరే నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నానండి. ఎర్రర్ ఉన్నా మనకి ఆ ఎర్రర్ సింబల్ అనేది డిస్ప్లే అవ్వదండి. మీరు దాని మీద క్లిక్ చేసి ఇగ్నోర్ ఎర్రర్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెట్టింగ్ చూడండి. ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఉందండి. ఎంప్లాయీ నేమ్స్ అలా సేల్స్ రిపోర్టు. టోటల్ సేల్స్ వాల్యూ కావాలండి. ఓకే. ఇక్కడ టోటల్ సమ్ రావాలి. ఓకే. సమ్ అనే హెడ్డింగ్ తీసుకున్నాను. ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేశానండి. క్లోజ్ ఎంటర్. టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో మెంబర్ది యాడ్ చేస్తున్నానండి. సురేష్ అండ్ సేల్స్ వాల్యూ వచ్చి 89,000. ఎప్పుడైతే సేల్స్ ఎంటర్ చేశానో ఇక్కడ టోటల్ సమ్ అనేది అప్డేట్ అవ్వాలండి. అంటే ఎక్స్ట్రాగా ఎంటర్ చేసిన ఎంప్లాయీ లిస్ట్ వాళ్ళ సేల్స్ వాల్యూ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ సమ్ వాల్యూ అనేది అప్డేట్ అవ్వాలండి. అలా అప్డేట్ అవ్వాలంటే మీరు మళ్ళీ ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఈ రేంజ్ని సెలక్షన్ చేసి మళ్ళీ పర్టికులర్గా ఈ రేంజ్ని అగైన్ మళ్ళీ సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు పర్టికులర్గా ఈ టేబుల్కి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూడండి. ఈ టేబుల్ని సెలక్షన్ చేసి కంట్రోల్ ఏ టేబుల్ ఫార్మేట్ అప్లై చేయాలంటే షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ టీ. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందంటే క్రియేట్ టేబుల్ ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై అవుతుందండి. ఇప్పుడు ఎక్స్ట్రా పర్సన్ సేల్స్ వాల్యూ ఎంటర్ చేయండి. రాకేష్ 96,000. ఆటోమేటిక్గా మనకి సమ్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుందండి. ఇలా మీకు డైనమిక్ గా ఫార్ములాస్ అనేది అప్లై అవ్వాలంటే ఆ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అనేది అప్లై చేయండి. ఇప్పుడు మీకు ప్రీవియస్ గా చెప్పిన కాన్సెప్ట్ లో ఇక్కడ నేను సమ్ ఫార్ములా అప్లై చేశాను. ఆ ఫార్ములాలో పర్టికులర్ గా ఆ రేంజ్ అనేది క్లియర్ గా డిస్ప్లే అవుతుందండి. అండ్ టేబుల్ ఫార్మేట్ అప్లై చేసిన తర్వాత సమ్ కాదండి మాక్సిమం ఫార్ములా కూడా డైనమిక్ గా ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలండి. ఓకే ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఈక్వల్ టు మాక్సిమం ఓపెన్ బ్రేసెస్ ఆ రేంజ్ ని సెలక్షన్ చేశానండి. ఓకే కానీ ఇక్కడ సెలక్షన్ చేస్తే రేంజ్ అనేది డిస్ప్లే అవ్వకుండా ఆ టేబుల్ కి టేబుల్ ఫార్మేట్ అప్లై చేశాం కాబట్టి టేబుల్ నేమ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుందండి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టిన ఇందులో మాక్సిమం సేల్స్ వాల్యూ ఆన్సర్ అయితే మనకు కరెక్ట్ గా వస్తుందండి. కానీ ఫార్ములా మాత్రం మనకి ఫార్ములా బార్ లో కావచ్చు ఫార్ములాని ఎడిట్ చేసిన ఆ రేంజ్ అనేది డిస్ప్లే అవ్వదండి. లేదండి నాకు రేంజ్ అనేది క్లియర్ గా డిస్ప్లే అవ్వాలి. ప్రీవియస్ గా సమ్ ఫార్ములా అప్లై చేసినప్పుడు రేంజ్ C3 నుంచి C16 దాకా రేంజ్ అనేది క్లియర్ గా డిస్ప్లే అవుతుంది కదండి. అలా డిస్ప్లే అవ్వాలి అంటే డిస్ప్లే అవ్వదు కదండి. ఎందుకంటే టేబుల్ కి మీరు టేబుల్ ఫార్మేట్ అప్లై చేశారు కదండి. అలా అప్లై చేసిన రేంజ్ అనేది డిస్ప్లే అయ్యేటట్టుగా సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. మీకు డైరెక్ట్ షార్ట్ కట్ కూడా చెప్పానండి. ఆల్ట్ F T. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు ఫార్ములాస్ కేటగిరీలోకి వెళ్ళండి. ఇక్కడ వర్కింగ్ విత్ ఫార్ములాస్ ఇక్కడ యూజ్ టేబుల్ నేమ్స్ ఇన్ ఫార్ములాస్ ఇది సెలక్షన్ లో ఉందండి. టేబుల్ నేమ్స్ అనేది యూజ్ చేయమని సెలక్షన్ లో ఉందండి. అవసరం లేదు అన్సెలక్షన్ చేశానండి. ఓకే ప్రెస్ చేశాను. ఇప్పుడు అగైన్ మాక్సిమం ఫార్ములా అప్లై చేయండి. మాక్సిమం ఫార్ములా కావచ్చు ఏదైనా కావచ్చు. అంటే ఆల్రెడీ ఇక్కడ టేబుల్ ఫార్మేట్ అప్లై చేసిన టేబుల్లో ఫార్ములా అప్లై చేస్తాను. ఈక్వల్ టు మ్యాక్స్ ఓపెన్ బ్రేసెస్ ఇప్పుడు రేంజ్ ని సెలక్షన్ చేశానండి. కానీ రేంజ్ అనేది క్లియర్ గా మనకి డిస్ప్లే అవుతుందండి. అంతేకాని టేబుల్ నేమ్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా వేరే సేల్స్ వాల్యూ యాడ్ చేయండి. దుర్గా సేల్స్ వాల్యూ వచ్చి 1,02,000. అదిగోండి మాక్సిమం సేల్స్ వాల్యూ ఆటోమేటిక్ వచ్చింది. అండ్ రేంజ్ కూడా క్లియర్ గా C3 నుంచి C18 దాకా మనకి క్లియర్ గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? మనకి MS Excel డిఫాల్ట్ గా ఒక వర్క్ బుక్ అనేది ఓపెన్ చేస్తే డిఫాల్ట్ గా మనకి ఎన్ని షీట్స్ ఉంటాయండి? ఒకే ఒక్క షీట్ ఉంటుంది. అంటే అడ్వాన్స్ వర్షన్ లో మనకి డిఫాల్ట్ గా ఒకే ఒక్క షీట్ ఉంటుందండి. అండ్ ఓల్డ్ వర్షన్ లో 2007 వర్షన్ లో అయితే డిఫాల్ట్ గా 3 షీట్స్ వస్తాయి. అలా కాదండి నాకు 5 షీట్స్ రావాలి. లేదు 10 షీట్స్ రావాలి. మనం ఎక్స్ట్రాగా షీట్స్ కావాలంటే ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుంటూ రావాలి. ఎక్కువగా ఉంటే డిలీట్ చేసుకుంటూ రావాలి. ఇదంతా టైం వేస్ట్. అలా కాకుండా నేను ఎప్పుడైతే ఒక న్యూ వర్క్ బుక్ ఓపెన్ చేస్తానో నాకు కావాల్సిన షీట్స్ అనేది ఎంటీ షీట్స్ అనేది రావాలి. 3 కావచ్చు 5 కావచ్చు 10 కావచ్చు. అలా రావాలంటే సెట్టింగ్ ఎక్కడుందండి చూడండి. మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లోకి వెళ్ళండి. మోర్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ జనరల్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇదిగోండి వెన్ క్రియేటింగ్ న్యూ వర్క్ బుక్ ఇంక్లూడింగ్ దిస్ మెనీ షీట్స్ ఎన్ని షీట్స్ రావాలి డిఫాల్ట్ గా ఇక్కడ డిఫాల్ట్ గా 1 ఉందండి. ఓన్లీ 1 షీట్ రావాలి. లేదు 5 షీట్స్ రావాలి. 5 అని ఇచ్చి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను న్యూ బ్లాంక్ వర్క్ బుక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. అదిగోండి డిఫాల్ట్ గా 5 వర్క్ బుక్స్ అనేది ఓపెన్ అవుతాయండి.
ఈ విధంగా మీ సిచ్యువేషన్ బట్టి డిఫాల్ట్ గా మల్టిపుల్ షీట్స్ రావాలనుకుంటే ఇలా మీరు సెట్టింగ్ అనేది అప్డేట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఎక్సెల్‌లో డిఫరెంట్ రిపోర్ట్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్, ఎక్స్‌పెన్సెస్ రిపోర్ట్స్ ఇలా క్రియేట్ చేసేటప్పుడు ఔట్ సైడ్‌లో ఉన్న ఈ గ్రిడ్ లైన్స్ కావచ్చు, ఈ బాక్సెస్ అండ్ ఈ రిబ్బన్స్ ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ రిపోర్ట్ ఒక్కటే స్టాండర్డ్‌గా హైలైట్ అవ్వాలి అనుకుంటే మీరు వీటిని డైరెక్ట్‌గా హైడ్ చేసుకోండి. మీరు కీబోర్డ్‌లో ఆల్ట్ డబ్ల్యూవీజీ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఆ గ్రిడ్ లైన్స్ మొత్తం హైడ్ అయిపోతాయి. అండ్ ఈ రిబ్బన్ కూడా హైడ్ అయిపోవాలంటే ఏదైనా ఒక ట్యాబ్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా హైడ్ అయిపోతుంది. లేదా ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇచ్చినా కొలాప్స్ ద రిబ్బన్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా హైడ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు క్లియర్‌గా పర్టిక్యులర్ రిపోర్ట్ అనేది బాగా హైలైట్ అయ్యేటట్టుగా మీ రిపోర్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఈ గ్రిడ్ లైన్స్ అనేది డైరెక్ట్‌గా హైడ్ చేయాలంటే షార్ట్ కట్టే కదండీ. వ్యూ ట్యాబ్‌లోకెళ్ళండి. ఇక్కడ గ్రిడ్ లైన్స్ అనేది సెలక్షన్‌లో ఉంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ బాక్సెస్ గ్రిడ్ లైన్స్ అనేది డిస్‌ప్లే అవుతాయండి. అవి హైడ్ చేయాలనుకుంటే గ్రిడ్ లైన్స్‌ని అన్‌సెలక్షన్ చేయండి. ఆటోమేటిక్‌గా హైడ్ అయిపోతాయండి. ఓకేనా? మనం జనరల్‌గా ఎక్సెల్‌లో టైప్ చేసిన టేబుల్‌కి టేబుల్ ఫార్మాట్ అప్లై చేస్తామండి. ఓకే. ఈ డేటాని సెలక్షన్ చేసి కంట్రోల్ టీ ఓకే అంటే టేబుల్ ఫార్మాట్ అప్లై అవుతుంది. అండ్ డిఫాల్ట్‌గా రో బై రో ఒక కలర్ అయితే అప్లై అవుతుందండి. ఒక ఫార్మాట్ అయితే అప్లై అవుతుంది. అండ్ ఈ పర్టిక్యులర్ డేటాని సెలక్షన్ చేసి ఏదైనా ఒక చార్ట్ కావచ్చు. నేను క్రియేట్ చేస్తున్నానండి. సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఏదైనా ఒక కాలమ్ చార్ట్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా. మీరు ఇలా క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ డిజైన్‌కి ఒక కలరు, దానికి లింక్ చేసిన చార్ట్‌కి ఆ పోల్స్‌కి ఇంకో కలరు ఈ విధంగా డిస్‌ప్లే అవుతాయి. అలా కాదండి ఈ టేబుల్‌కున్న ఫార్మాటు లింక్ చేసిన చార్ట్‌కి సేమ్ కలర్స్ రావాలంటే మీరు ఇండివిడ్యువల్‌గా మార్చుకోవాల్సిందే. అలా చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. అంత ప్రొసీజర్ లేకుండా ఎక్సెల్‌లోనే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. వాటి ద్వారా మీరు ఎట్ ఎ టైమ్ ఒకేసారి టేబుల్‌కి దానికి లింక్ చేసిన చార్ట్స్‌కి మీరు సేమ్ కలర్స్ అనేది అప్లై చేయొచ్చు. అవసరం లేదనుకుంటే ఎట్ ఎ టైమ్ ఒకేసారి డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఎలానో చూడండి. మీరు డైరెక్ట్‌గా పేజ్ లేఅవుట్ అనే ట్యాబ్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకి థీమ్స్, కలర్స్ అనే ఆప్షన్ ఉండిద్దండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఓకేనా? ఇదిగోండి. మీరు ఏ కలర్ అయితే చూజ్ చేసుకున్నారో ఇదిగోండి. అటు ఇటుగా మీకేందండి ఆ టేబుల్ ఫార్మాట్‌కి అండ్ చార్ట్‌కి సేమ్ కలర్స్ అనేది అప్లై అవుతాయి. ఇలా కాదండి నాకు కావాల్సిన కలర్ అనేది ఫిల్ చేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌గా కస్టమైజ్ కలర్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ అసెట్ 1 ఇక్కడ మీకు కావాల్సిన కలర్ అనేది చూజ్ చేసుకోండి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. పింక్ ఏదైనా మీ ఇష్టం. అండ్ మోర్ కలర్స్‌లోకెళ్తే ఇంకా మీకు కావాల్సిన కలర్ అనేది ఈ విధంగా మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ దానికి పర్టిక్యులర్‌గా నేమ్ గూడా ఇవ్వచ్చు. ఇక్కడ కస్టమ్ 1 అని ఉంది. కస్టమ్ 1 లేదంటే ఫార్మాట్ 1 ఇలా ఇచ్చేసి సేవ్ చేశారు. ఇదిగోండి డైరెక్ట్‌గా మీకు టేబుల్‌కి అండ్ ఆ చార్ట్‌కి సేమ్ ఫార్మాట్ అనేది అప్లై అవుతుంది. అండ్ మీరు పేజ్ లేఅవుట్‌లోకెళ్ళి కలర్స్‌లోకెళ్ళినా ఇదిగోండి మీరు డిఫైన్ చేసిన ఫార్మాట్ స్టైల్ అనేది ఇక్కడ ఉండిద్దండి. దీన్ని మీరు డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేదా ఆ పర్టిక్యులర్ ఫార్మాట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ లేదా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? యెస్. ఇలా మీరు ఎక్సెల్‌లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మీద ఎట్ ఎ టైమ్ ఒకేసారి సేమ్ కలర్ అనేది ఫిల్ చేయొచ్చు. ఓకేనా? మనకి ఎక్సెల్‌లో డిఫాల్ట్‌గా కొన్ని సెట్టింగ్స్ అయితే ఇస్తారండి. ఈ మంత్ నేమ్స్, వీక్ నేమ్స్ ఇవన్నీ ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేసామనుకోండి ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అండ్ షార్ట్‌కట్‌లో కూడా ఈ విధంగా వచ్చేస్తాయి. వీక్ నేమ్స్ కావచ్చు, మంత్ నేమ్స్ కావచ్చు. అలా కాకుండా నాకు కావాల్సిన లిస్ట్ అనేది ఆటోమేటిక్‌గా రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే ఆఫీస్‌లో పర్టిక్యులర్ ఆర్గనైజేషన్‌లో కొన్ని కంపెనీస్ అనేది ఇక్కడ ఆర్‌హెచ్ అండ్ డాట్ కో అనే కంపెనీ ఉందండి. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసి దాన్ని ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేస్తే ఈ కంపెనీ లిస్ట్ అనేది ఆటోమేటిక్‌గా రావాలండి. అలా ఎందుకు వస్తుందండి? ఇక్కడ మనం డ్రాగ్ చేసింది ఒక టెస్ట్. టెస్ట్‌ని డ్రాగ్ చేస్తే మనకి డూప్లికేటే వస్తుంది గానీ, ఒక ఆర్డర్ అయితే రాదు కదండీ! అలా కాదండి. నేను న్యూ వర్క్ షీట్ తీసుకున్న ప్రతిసారి ఈ కంపెనీ లిస్ట్ అనేది ఆటోమేటిక్‌గా రావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. కస్టమ్ లిస్ట్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఎలానో చూడండి. మీరు డైరెక్ట్‌గా ఫైల్ ట్యాబ్‌లోకెళ్ళండి. మోర్ ఆప్షన్స్‌లోకెళ్ళండి. ఇక్కడ అడ్వాన్స్‌డ్ కేటగిరీలోకెళ్ళండి. ఇక్కడ మీరు డౌన్‌కి డ్రాగ్ చేయండి. ఇక్కడ జనరల్‌లో ఎడిట్ కస్టమ్ లిస్ట్ ఈ బటన్ ఉందా? దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్‌గా ఎక్సెల్‌లో వీక్ నేమ్స్, మంత్ నేమ్స్ ఇవన్నీ ఇచ్చారు కదండీ! వీటిల్లో మీకు కావాల్సిన లిస్ట్ అనేది కస్టమ్ లిస్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేయాలంటే ఇక్కడ డైరెక్ట్‌గా టైప్ చేసుకోండి. మీ కంపెనీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఆర్‌హెచ్ అండ్ డాట్ కో
LI అండ్ .co అలా మీరు డైరెక్ట్ గా టైప్ చేయొచ్చు, లేదా ఆ రేంజ్ అనేది ఆల్రెడీ ఎక్సెల్ లో టైప్ చేశారు కదండి, ఆ రేంజ్ ని సెలక్షన్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉన్న అప్ యారో మార్క్ ని క్లిక్ చేసి ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంటర్. ఇంపోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఆ రేంజ్ అనేది యాడ్ అవుతుందండి. ఓకే ప్రెస్ చేయండి. ఓకే. ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక కంపెనీ సెలక్షన్ చేయండి. ఫిల్ హ్యాండిల్ ద డ్రాగ్ చేయండి. ఇక్కడున్న ఆర్డర్ ప్రకారంగా ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ RH అండుకో, నేను న్యూ వర్క్ బుక్ ఒకటి తీసుకుంటున్నానండి. ఇక్కడ RH అండుకో ఈ విధంగా టైప్ చేశాను అండ్ ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను. ఇదిగోండి ఆటోమేటిక్ గా ఆర్డర్ లో వచ్చేస్తుంది. అలా డౌన్ కైనా పైకైనా డ్రాగ్ చేయండి. మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. ఓకేనా? వ్యూయర్స్, ఒక షీట్ లో ఉన్న ఒక డేటా ఫార్మాట్, అది ఒక నార్మల్ టేబుల్ కావచ్చు, లేదా ఒక ఇన్వాయిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది వేరొక వర్క్ బుక్ లో రావాలనుకుంటే డైరెక్ట్ గా ఈ డేటాని మీరు సెలక్షన్ చేసి కాపీ చేసి వేరొక వర్క్ బుక్ అనేది ఓపెన్ చేశారండి. ఇందులో డైరెక్ట్ గా పేస్ట్ చేశారండి. కానీ మీరు పేస్ట్ చేసిన తర్వాత ఆ ఫార్మాట్ ఎలా వచ్చిందండి, ఈ రోస్ కాల్స్ అనే ఒక హైట్ విడ్త్ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. వీటిని మళ్ళీ ఇండివిడ్యువల్ గా సెలక్షన్ చేసి స్టెప్ బై స్టెప్ అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. చాలా టైం పడుతుందండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరేం చేస్తారంటే, మీరు ఏ ఫార్మాట్ అయితే కాపీ చేయాలనుకున్నారో ఆ ఫైల్ ని లెఫ్ట్ సైడ్ లో పెట్టుకోండి ఈ విధంగా. అలానే రైట్ సైడ్ లో న్యూ వర్క్ బుక్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉన్న వర్క్ బుక్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ షీట్ ని సెలక్షన్ చేసి కంట్రోల్ పట్టుకొని న్యూ వర్క్ బుక్ లో డైరెక్ట్ గా డ్రాగ్ చేయండి. ఇక్కడ షీట్ నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి కదండి, ఎక్కడైతే మీకు మూవ్ అవ్వాలో అక్కడ మీరు డ్రాగ్ చేయండి. యాస్టీజ్ గా పర్ఫెక్ట్ గా మీకు కాపీ అవుతుందండి. అంటే మీరు ఒక వర్క్ బుక్ లో ఉన్న షీట్ ని కంట్రోల్ పట్టుకొని అదే వర్క్ బుక్ లో కాపీ చేయడమే కాదండి, వేరొక వర్క్ బుక్ లో కూడా మీరు కాపీ చేయొచ్చండి. ఓకేనా? ఇలా మీరు మీ టైం సేవ్ చేసుకోండి. మనం జనరల్ గా మాస్టర్ డేటాని బేస్ చేసుకొని పైవట్ టేబుల్స్ క్రియేట్ చేస్తామండి. ఇక్కడ మనం మాస్టర్ డేటా అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళ యొక్క ప్లేస్, డిపార్ట్మెంట్, వాళ్ళు సేల్ చేసిన సేల్స్ వాల్యూ ఇచ్చానండి. ఇక్కడ ప్లేస్ వైజ్ గా సేల్స్ వాల్యూ అనేది పైవట్ టేబుల్ ద్వారా క్రియేట్ చేశానండి. ఓకే. ఇప్పుడు మాస్టర్ డేటాలో ఏదైనా నేను అప్డేట్ చేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు గుంటూరుకు సంబంధించిన అడిషనల్ డేటా అనేది యాడ్ చేయడం, లేదా ఇందులోనే మోడిఫికేషన్ చేస్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ గుంటూరుకు సంబంధించిన సేల్స్ వాల్యూ ఎంత ఉందండి, 1,21,451 ఉందండి. ఓకే. ఇక్కడ ప్లేస్ అనేది గుంటూరు ఎక్స్ట్రాగా యాడ్ చేశానండి. ఓకే. మాస్టర్ డేటాలో అయితే యాడ్ చేశానండి. మరి పైవట్ టేబుల్ అప్డేట్ అవ్వాలంటే ఆ పైవట్ టేబుల్ ని మీరు సెలక్షన్ చేసి పైవట్ టేబుల్ అనలైజ్ ఈ ట్యాబ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ రీఫ్రెష్ కింద యారో మార్క్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేసి రీఫ్రెష్ ఆల్. ఎప్పుడైతే ఈ బటన్ ని క్లిక్ చేస్తామో అదిగోండి ఆటోమేటిక్ గా సేల్స్ వాల్యూ అప్డేట్ అయిందా లేదా? అంటే మీరు పైవట్ టేబుల్ అప్డేట్ చేసే ప్రతిసారి మీరు పైవట్ టేబుల్ అనలైజ్ లోకి వెళ్ళి రీఫ్రెష్ లోకి వెళ్ళి ఇంత టైం వేస్ట్ చేయాలండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఏం చేస్తున్నాను చూడండి. మీరు ఎవ్రీ టైం ఈ ట్యాబ్ లోకి వెళ్ళి రీఫ్రెష్ లోకి వెళ్ళి రీఫ్రెష్ ఆల్ అనకుండా పర్టికులర్ గా ఈ ఆప్షన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో యాడ్ చేయండి. యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఎప్పుడైతే క్లిక్ చేశానో ఆ పర్టికులర్ ఆప్షన్ అనేది ఇందులో యాడ్ అయింది చూడండి. ఇందులో ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ సేవ్ అనే ఆప్షన్ ఉందండి. సెకండ్ ఆప్షన్ ఏముందండి, రీఫ్రెష్ ఆల్. ఇప్పుడు నేను ఈ మాస్టర్ డేటాలో అడిషనల్ గా డేటా ఏది యాడ్ చేస్తున్నాను, విజయవాడ యాడ్ చేస్తున్నానండి. విజయవాడ అడిషనల్ విజయవాడ. ఇలా 2 ప్లేసెస్ విజయవాడ మాడిఫై చేశానండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా అప్డేట్ అవ్వాలంటే డైరెక్ట్ గా మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్ లోకి వెళ్ళి ఈ రీఫ్రెష్ ఆల్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. లేదా డైరెక్ట్ షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో మనకి ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. సేవ్, సెకండ్ ఆప్షన్ వచ్చి రీఫ్రెష్ ఆల్. రీఫ్రెష్ ఆల్ అనేది సెకండ్ పొజిషన్ లో ఉంది కాబట్టి మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఆల్ట్ 2. అదే ఒకవేళ ఫస్ట్ పొజిషన్ లో ఉంటే ఆల్ట్ 1. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైనా డేటాని యాడ్ చేశానండి. ఇక్కడ చీరాల. ఓకేనా? అలానే అగైన్ చీరాల. ఇప్పుడు పైవట్ టేబుల్ అప్డేట్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా షార్ట్ కట్ యూజ్ చేయండి ఆల్ట్ 2. అదిగోండి ఆటోమేటిక్ గా చీరాల ప్లేస్ కూడా యాడ్ అయిందండి. ఇలా మీరు చేసే వర్క్ ని బట్టి ఎప్పటికప్పుడు పైవట్ టేబుల్స్ ని అప్డేట్ చేయాలి, రీఫ్రెష్ చేయాలన్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ యూజ్ చేసి మీ టైం సేవ్ చేసుకోండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ ప్లేస్ కాలం అనేది ఎంప్టీగా ఉందండి. ఇక్కడ ప్లేస్ కాలంలో డిఫరెంట్ ప్లేసెస్ ని ఒక లిస్ట్ రూపంలో రావాలండి. అలా లిస్ట్ రూపంలో రావాలంటే ఇక్కడ సపరేట్ గా కొన్ని ప్లేసెస్ అయితే టైప్ చేశానండి. ఈ ప్లేసెస్ ని పర్టికులర్ గా ఈ సెల్స్ సెలక్షన్ చేసి ఈ ప్లేస్ రేంజ్ ని సెలక్షన్ చేసి లిస్ట్ అనేది క్రియేట్ చేస్తామండి. ఇది బేసిక్. అలా కాకుండా
ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ అనేది ముందుగానే టైప్ చేశానండి. అండ్ రిపీటెడ్ ప్లేసులు గూడా ఉన్నాయండి. సేమ్ నాకు ఇదే సెల్స్‌లో ఇక్కడున్న ప్లేసెస్సే యూనిక్ డేటా అనేది లిస్ట్ రూపంలో రావాలండి. అలా రావాలంటే సేమ్ సెల్స్‌లోనే అంటే ఇదే రేంజ్‌ని తీసుకోవాలి. ఇదే సెల్స్‌లో లిస్ట్ రావాలి. అది యూనిక్ డేటా రావాలండి. అలా రావాలంటే మీరేం చేస్తారు? పర్టిక్యులర్‌గా ఈ సెల్స్‌ని సెలక్షన్ చేసి అంటే ఎక్కడైతే మీకు లిస్ట్ రావాలో ఆ టోటల్ సెల్స్‌ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్‌లోకెళ్ళండి. డేటా వాలిడేషన్ ఇక్కడ ఎలో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ తీసుకోండి. ఇక్కడ పర్టికులర్‌గా ఇన్ సెల్ డ్రాప్ డౌన్ అన్‌సెలక్షన్‌లో ఉండొచ్చండి. ఈ చెక్ బాక్స్‌ని సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి సోర్స్ డేటా అనేది ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ సేమ్ సెల్స్‌ని మొత్తాన్ని సెలక్షన్ చేయండి. డేటా ఉన్నంత వరకు కాదండి. టోటల్ అంటే టైప్ చేయాల్సిన సెల్స్‌ని కూడా మీరు సెలక్షన్ చేయండి. సెలక్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్‌గా మీకు యూనిక్ డేటా అనేది లిస్ట్ రూపంలో మీకు క్రియేట్ అవుతుందండి. ఇదిగోండి. అంటే మీకు రిపీట్ అవ్వదండి డేటా అనేది. యూనిక్ డేటా అనేది లిస్ట్ రూపంలో ప్రతి సెల్‌లో మీకు క్రియేట్ అవుతుందండి. మీరు డైరెక్ట్‌గా సెలక్షన్ చేయొచ్చు. అలానే ఒక ప్లేస్ సెలక్షన్ చేసేటప్పుడు ఇక్కడున్న లిస్ట్‌లో ఉన్న ప్లేస్ కాకుండా కొత్తగా ప్లేస్ అనేది టైప్ చేస్తున్నానండి. సిహెచ్ పేట. ఓకేనా? ఎప్పుడైతే ఎంటర్ కొడతానో ఆటోమేటిక్‌గా ఆ నేమ్ అనేది లిస్ట్‌లో యాడ్ అయిపోతుందండి. టేబుల్ ఫార్మాట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నేమ్ రేంజ్‌ని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ టైప్ చేయండి వైజాగ్. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్‌గా లిస్ట్‌లో ఆ ప్లేస్ అనేది న్యూ ప్లేస్ అనేది యాడ్ అయిపోతుందండి. ప్రతి లిస్ట్‌లో ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. మీరు డైరెక్ట్‌గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఎంఎస్ ఎక్సెల్‌లో ఫ్రీజ్ పాన్స్ అని ఒక ఆప్షన్ ఉండిద్దండి. వ్యూ ట్యాబ్‌లో ఫ్రీజ్ పాన్స్. ఇందులో మనకి బేసిక్‌గా ఒక టాప్ రోని ఫ్రీజ్ చేయాలన్నా, ఫస్ట్ కాలమ్‌ని ఫ్రీజ్ చేయాలన్నా ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేస్తాం మనం అనుకుంటాం. ఇంకా అడ్వాన్స్డ్‌గా యూజ్ చేయొచ్చండి. సింగిల్ రోని, సింగిల్ కాలమ్‌ని ఫ్రీజ్ చేయడమే కాదండి. మల్టిపుల్ రోస్‌ని, మల్టిపుల్ కాలమ్స్‌ని ఎట్ ఎ టైమ్ ఒకేసారి రోస్ అండ్ కాలమ్స్‌ని కూడా మీరు ఫ్రీజ్ చేయొచ్చండి. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఈ రిపోర్ట్‌లో పర్టిక్యులర్ రో అనేది ఫ్రీజ్ అవ్వాలి. ఆ రోని సెలక్షన్ చేయాల్సిన అవసరంలా వ్యూ ట్యాబ్‌లో ఫ్రీజ్ పాన్స్‌లోకెళ్ళి ఫ్రీజ్ టాప్ రో అంటే టాప్ రో వాటికి ఫ్రీజ్ అయిపోయింది. ఓకే. అలానే ఇప్పుడు ఈ రిపోర్ట్‌లో నాకు ఫస్ట్ కాలమ్ అనేది ఫ్రీజ్ అవ్వాలండి. స్క్రోల్ చేసిన హారిజాంటల్‌గా ఫస్ట్ కాలమ్ ఫ్రీజ్ అవ్వాలంటే ఫ్రీజ్ పాన్స్‌లోకెళ్ళి ఫ్రీజ్ ఫస్ట్ కాలమ్ అంటే ఫస్ట్ కాలమ్ వాటికి ఫ్రీజ్ అయిపోయింది. ఓకే. అలానే నాకిక్కడ మల్టిపుల్ రోస్ అనేది ఫ్రీజ్ అవ్వాలండి. అంటే ఫస్ట్ రో, సెకండ్ రో ఈ 2 రోస్ ఫ్రీజ్ అవ్వాలంటే ఎక్కడి నుంచైతే స్క్రోల్ అవ్వాలో మీకు అంటే మీరు మల్టిపుల్ రోస్‌ని, మల్టిపుల్ కాలమ్స్‌ని ఫ్రీజ్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచైతే స్క్రోల్ అవ్వాలో ఇక్కడ నాకు థర్డ్ రో నుంచి స్క్రోల్ అవ్వాలి కాబట్టి థర్డ్ రోని సెలక్షన్ చేసి ఫ్రీజ్ పాన్స్‌లోకెళ్ళి ఫ్రీజ్ పాన్స్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. అక్కడి నుంచి స్క్రోల్ అవుతుంది. అండ్ ఫస్ట్ 2 రోస్ అనేది అంటే టాప్‌లో ఉన్న రోస్ అనేది మీకు ఫ్రీజ్ అయిపోతాయండి. అన్‌ఫ్రీజ్ చేయాలంటే సేమ్ ఆప్షన్ అండి. ఫ్రీజ్ పాన్స్‌లోకెళ్ళి అన్‌ఫ్రీజ్ పాన్స్ అన్నారనుకోండి మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తుంది. అలా మల్టిపుల్ కాలమ్స్‌ని మీరు ఫ్రీజ్ చేయాలన్నా సి కాలమ్ నుంచి మీకు హారిజాంటల్‌గా స్క్రోల్ అవ్వాలండి. సి కాలమ్ సెలక్షన్ చేసి ఫ్రీజ్ పాన్స్‌లోకెళ్ళి ఫ్రీజ్ పాన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి ఫస్ట్ 2 కాలమ్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఇంతవరకు బానే ఉంది. కానీ నాకిప్పుడు ఎట్ ఎ టైమ్ ఒకేసారి రోస్, కాలమ్స్ పర్టిక్యులర్ కాలమ్స్ అనేది ఫ్రీజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి. ఇందులో నాకు ఫస్ట్ రో టాప్ రో ఫ్రీజ్ అవ్వాలి. అలానే ఫస్ట్ కాలమ్ అనేది ఫ్రీజ్ అవ్వాలి. అంటే మీకు ఇక్కడ స్క్రోల్ అవ్వాల్సింది రాజేష్ సెల్ నుంచి. ఆ సెల్‌ని సెలక్షన్ చేయండి. అంటే మీరిప్పుడు రాజేష్ సెల్‌ని సెలక్షన్ చేసి ఫ్రీజ్ పాన్స్‌లోకెళ్ళి ఫ్రీజ్ పాన్స్ అనండి. డైరెక్ట్‌గా ఇదిగోండి మీకు ఇక్కడ క్లియర్‌గా డిస్‌ప్లే అవుతుంది రిపోర్ట్‌లో. ఆ లైన్స్ కూడా క్లియర్‌గా కనబడతాయి. ఇక్కడ రోలో చూసుకుంటే రో అనేది థిక్‌గా వచ్చేసింది ఫస్ట్ రో. అలానే ఫస్ట్ కాలమ్ కూడా థిక్‌గా వచ్చేసింది. హారిజాంటల్‌గా డ్రాగ్ చేసిన ఫస్ట్ కాలమ్ ఫ్రీజ్ అయింది. అలానే మీకు ఇక్కడ ఫస్ట్ రో కూడా ఫ్రీజ్ అయిపోయిందండి. మళ్ళీ మీరు ఫ్రీజ్ పాన్స్‌లోకెళ్ళి అన్‌ఫ్రీజ్ పాన్స్ అన్నారనుకోండి మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తుంది. లేదండి నాకిక్కడ ఇలా కాకుండా ఫస్ట్ 3 రోస్ ఫ్రీజ్ అవ్వాలి. ఫస్ట్ 3 కాలమ్స్ లేదా 2 కాలమ్స్ అనేది ఫ్రీజ్ అవ్వాలండి. అప్పుడు మీరు ఎలా క్లిక్ చేస్తారంటే ఫస్ట్ 3 రోస్ ఫ్రీజ్ అవ్వాలనుకుంటున్నారు. అలానే ఫస్ట్ 2 కాలమ్స్ ఫ్రీజ్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ 2 కాలమ్స్‌ని స్కిప్ చేయండి. అంటే ఇక్కడ సి కాలమ్‌లో సి4 ఓకేనా? ఇక్కడ నుంచి మీకు స్క్రోల్ అవ్వాలి. అంటే ఆ సెల్‌ని సెలక్షన్ చేసి ఫ్రీజ్ పాన్స్‌లోకెళ్ళి ఫ్రీజ్ పాన్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి మీకు ఎగ్జాక్ట్‌గా చూసారా? ఫస్ట్ 2 కాలమ్స్ వాటికి మీకు థిక్‌గా వచ్చిన లైన్ బోర్డర్ లైన్ అనేది అలానే 3 రోస్ వాటికి లైన్ వచ్చేసింది. ఇదిగోండి. ఫ్రీజ్ అయిందా లేదా? ఇలా మీ సిట్యుయేషన్ బట్టి ఎట్ ఎ టైమ్ ఒకేసారి మల్టిపుల్ రోస్‌ని, మల్టిపుల్ కాలమ్స్‌ని ఒకేసారి ఫ్రీజ్ చేయొచ్చండి. ఓకేనా?
చూడండి వ్యూయర్స్, ఎంఎస్ ఎక్సెల్ లో ఒక బేసిక్‌గా ఒక ఫార్మ్ అనేది క్రియేట్ చేయాలనుకున్నానండి. ఇక్కడ స్టూడెంట్ ఫార్మ్ అండి. నేము, డేట్ ఆఫ్ బర్త్, కోర్సు. ఈ ఫార్మాట్ అనేది నార్మల్‌గా ఉన్నా నాకిప్పుడు ఇలా కావాలనుకుంటున్నానండి. అంటే ఇదిగోండి ఫార్మాట్ అనేది అండర్‌లైన్స్ ఇలా రావాలండి. ఇలా మనకిక్కడ కోలన్ తర్వాత లైన్ అనేది రావాలంటే మనం ఎలా టైప్ చేస్తాం? ఎవ్రీ సెల్‌ని ఎడిట్ చేసి ఇక్కడ మనకి అండర్ స్కోర్ సింబల్ ఉంటుంది కదండీ! షిఫ్ట్ పట్టుకొని ఇలా టైప్ చేస్తా ఉండాలి. ఓకేనా? అలా ప్రతి సెల్‌ని ఎడిట్ చేసి టైప్ చేస్తూ కూర్చున్నామండి. టైం వేస్ట్ కదండీ! అంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నానో చూడండి. మీకెక్కడైతే లైన్స్ రావాలో ఆ పర్టిక్యులర్ సెల్స్‌ని సెలక్షన్ చేయండి. ఫార్మాట్ సెల్స్‌లోకెళ్ళండి. షార్ట్‌కట్ వచ్చి కంట్రోల్ 1. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. కస్టమ్‌లోకెళ్ళండి. ఇక్కడ జనరల్ అనేది రిమూవ్ చేసి @ *_ సింబల్ అనేది జస్ట్ వన్ టైమ్ ఇవ్వండి. ఇలా ఇచ్చేసి ఎప్పుడైతే ఓకే ప్రెస్ చేస్తారో డైరెక్ట్‌గా మీకు ఇక్కడ చూడండి లైన్స్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. కోలన్స్ ఎక్కడైతే బిగిన్ అయిందో ఆ నెక్స్ట్ నుంచి మీకు _ సింబల్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. అంటే 10 మినిట్స్, 15 మినిట్స్ బట్టి మీ వర్క్‌ని వితిన్ సెకండ్స్‌లో ఈ విధంగా క్రియేట్ చేయొచ్చండి. అంటే మీరు బేసిక్‌గా ఈ విధంగా ఫార్మాట్స్ క్రియేట్ చేయాల్సొచ్చినప్పుడు ఇలాంటి ఆప్షన్ యూజ్ చేయండి. ఓకేనా? అలానే ఎంఎస్ ఎక్సెల్‌లో మీరు క్రియేట్ చేసే కొన్ని రిపోర్ట్స్, ఎంఐఎస్ రిపోర్ట్స్, ఇన్వాయిస్‌లు కావచ్చు, ఎక్స్‌పెన్సెస్ రిపోర్ట్‌లు ఇవన్నీ మీరు డేటా ఎంటర్ చేసేటప్పుడు ఔట్ సైడ్‌లో ఈ సరౌండింగ్‌లో ఉండే గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్స్ వీటన్నిటిని హైడ్ చేసుకొని మీరు రిపోర్ట్‌ని మెయింటైన్ చేయండి. ఇక్కడ మీకు ఒక షీట్ 4లో ఒక ఇన్వాయిస్ ఉందండి. షీట్ 5లో ఒక ఎక్స్‌పెన్సెస్ రిపోర్ట్ ఉంది. ఎట్ ఎ టైమ్ ఒకేసారి ఈ 2 షీట్స్‌ని సెలక్షన్ చేయండి. కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేసి వ్యూ ట్యాబ్‌లోకెళ్ళండి. హెడ్డింగ్స్ ఇది అన్‌సెలక్షన్ చేయండి. అలానే గ్రిడ్ లైన్స్ ఇది అన్‌సెలక్షన్ చేయండి. ఇప్పుడోసారి మీరు రిపోర్ట్ చూడండి. చూడడానికి మీకు పర్ఫెక్ట్‌గా ప్రొఫెషనల్‌గా ఉంది. ఓకేనా? కొన్ని రిపోర్ట్స్‌లో మాత్రమే వాటిని మీరు హైడ్ చేసుకోండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఈ రిపోర్ట్ గమనిస్తే ప్రాజెక్ట్ ఐడీ కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారండి. ఆ ప్రాజెక్ట్స్‌కి డెడ్‌లైన్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈచ్ ప్రాజెక్ట్‌లో ఇక్కడ ఇచ్చిన డెడ్‌లైన్ డేట్‌ని బట్టి ప్రెజెంట్ డేట్‌ని కంపేర్ చేస్తూ ఈచ్ ప్రాజెక్ట్ ఎన్ని రోజులుంది? ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయాలంటే ఇంకా ఎన్ని రోజులుంది? డెడ్‌లైన్ దాటి ఎన్ని రోజులయ్యింది? లేదంటే టుడేనా లాస్ట్ డేటు? ఇలాంటియన్నీ ఫైండ్ ఔట్ చేయాలండి. ఇలా ఫైండ్ ఔట్ చేయాలంటే ఇండివిడ్యువల్‌గా కాలిక్యులేషన్ చేయడం, కౌంట్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ డేటా అనేది టైప్ చేయడం 32 డేస్ రిమైనింగ్ ఈ విధంగా టైప్ చేయడం. ఇలా ఇండివిడ్యువల్‌గా టైప్ చేసిన తర్వాత ఇండివిడ్యువల్‌గా ఫాంట్స్ అనేది సెలక్షన్ చేయడం. ఇదంతా టైం వేస్ట్ అండి. ఇంత ప్రొసీజర్ లేకుండా నేనేం చేస్తున్నానో చూడండి. ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నానండి. ఈక్వల్ టు డెడ్‌లైన్ డేట్‌ని రిఫరెన్స్‌గా తీసుకోండి. మైనస్ టుడే ఫార్ములా యూజ్ చేయండి. ఈ ప్రెజెంట్ డేట్‌తో మీరు కంపేర్ చేయండి. ఓకేనా? క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టండి. ఇక్కడ పర్టిక్యులర్‌గా ఒక డేట్ అయితే వస్తుందండి. రిమైనింగ్ సెల్స్ మొత్తానికి సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. సమ్ డేట్స్ అనేది ఎయ్యోటి వస్తాయండి. ఓకే. ఇలా వచ్చిన తర్వాత దీని ఫార్మాట్ అనేది చేంజ్ చేయండి. ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫార్మాట్ సెల్స్‌లోకి వెళ్ళండి. షార్ట్‌కట్ వచ్చి కంట్రోల్ 1. ఇక్కడ కస్టమ్‌లోకి ఇక్కడ టైప్ అనేది ఇక్కడ చెప్పింది చెప్పినట్టుగా టైప్ చేయండి. ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది కలర్ ఫార్మాట్‌లో రావాలి. ఎలా రావాలి? ప్రాజెక్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వకపోతే గ్రీన్ కలర్‌లో, క్రాస్ అయితే రెడ్ కలర్‌లో, ప్రెజెంట్ డేట్ టుడే అయితే బ్లూ కలర్‌లో అలా రావాలండి. అలా రావాలంటే ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను చూడండి. బ్రాకెట్స్‌లో కలర్ 10 గ్రీన్ కలర్ అండి. జనరల్ డబుల్ కొటేషన్‌లో డేస్ రిమైనింగ్ అంటే అక్కడ ముందు మనకి డేస్ అనేది వస్తాయండి. డేస్ రిమైనింగ్ అని టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ 28 డేస్ కావచ్చు, 30 డేస్ కావచ్చు. ఆ నంబర్‌కి అండ్ డేస్ రిమైనింగ్ అని టెక్స్ట్‌కి స్పేస్ ఉండడం కోసం డబుల్ కొటేషన్ తర్వాత 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. సెమీకోలన్. నెక్స్ట్ మీకు రెడ్ కలర్ రావాలండి. బ్రాకెట్‌లో రెడ్. జనరల్ డబుల్ కొటేషన్‌లో 1 క్యారెక్టర్ స్పేస్ ఇవ్వండి. డేస్ ఓవర్ డ్యూ. మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. సెమీకోలన్. ఇప్పుడు బ్రాకెట్‌లో బ్లూ కలర్ రావాలండి. డబుల్ కొటేషన్‌లో బ్లూ కలర్ దేనికి రావాలండి? టుడే అని వస్తే రావాలి. టుడే. ఓకే. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వకపోతే మీకు ఇక్కడ గ్రీన్ కలర్‌లో రావాలి. నేను గ్రీన్ అనేకుండా కలర్ 10 ఆ కోడ్ అయితే ఇచ్చానండి. ఈ విధంగా రాసి డైరెక్ట్‌గా ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ డేట్‌ని బట్టి ప్రెజెంట్ డేట్‌ని బేస్ చేసుకొని మనకి ఈ విధంగా రిజల్ట్ అయితే వచ్చిందండి. అంటే ఇక్కడ మీరు లాస్ట్ డేట్ అనేది చేంజ్ చేయండి. దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా ఫార్మాట్ అనేది మారిపోతుందండి. ఇక్కడ ప్రాజెక్ట్ 1 అనేది నేను ఇక్కడ 24 జనవరి ఇస్తున్నాను. అంటే క్రాస్ అయింది ప్రాజెక్ట్ లాస్ట్ డేట్ అనేది. ఆటోమేటిక్‌గా 31 డేస్ ఓవర్ డ్యూ అని వచ్చేసింది. లేదు ప్రెజెంట్ డేటే ఇస్తున్నానండి. 24/2/2025
ఈ రోజే కదండి టుడే అని ఆటోమేటిక్ వచ్చేసింది. ఎస్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. పీడిఎఫ్ లో ఉన్న డేటాని మీరు ఎక్సెల్ లో యాడ్ చేయాలంటే మీరు డైరెక్ట్ గా కాపీ చేసి ఎక్సెల్ లో పేస్ట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా పేస్ట్ అవుదండి. అంటే మల్టిపుల్ కాలమ్స్ లో ఉన్న డేటా సింగిల్ కాలం లో పేస్ట్ అవడం లేదా రోస్ వైజ్ గా పేస్ట్ అవడం ఈ విధంగా జరుగుతుందండి. అలా కాకుండా నేను ఎలా పేస్ట్ చేస్తున్నాను చూడండి. మీరు ఎక్సెల్ నుంచి డైరెక్ట్ గా పీడిఎఫ్ ఫైల్స్ ని యాడ్ చేయొచ్చండి. మీరు డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ గెట్ డేటా ఫ్రమ్ ఫైల్, ఇక్కడ ఫ్రమ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. మీ పీడిఎఫ్ ఫైల్ ఎక్కడైతే ఉందో, ఏ లొకేషన్ లో అయితే ఉందో ఆ ఫైల్ ని డైరెక్ట్ గా సెలక్షన్ చేసి ఓపెన్ చేయండి. నాకు ఇక్కడ డెస్క్టాప్ మీద ఇదిగోండి సేల్స్ డేటా పీడిఎఫ్ ఫైల్ ఉందండి. ఆ పీడిఎఫ్ ఫైల్ ని సెలక్షన్ చేసి ఇంపోర్ట్, ఇదిగోండి మనకి నావిగేటర్ ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ టేబుల్ ని సెలక్షన్ చేయండి, లోడ్ ఈ బటన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి పర్ఫెక్ట్ గా మీకు పీడిఎఫ్ లో ఉన్న డేటా అనేది ఎక్సెల్ లో ఇంపోర్ట్ అవుతుందండి. ఓకేనా? బేసిక్ గా మనకి వీలుకప్ ఫార్ములా ఎలా యూజ్ అవుతుందండి. వర్టికల్ గా ఉన్న డేటాలో మనం ఇక్కడ ఎంటర్ చేసిన డేటా, ఇక్కడ ఐడి నెంబర్ టైప్ చేస్తాం అండి 12100. మనం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసామో అది సోర్స్ డేటాలో ఉన్న డేటాని మ్యాచ్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే నాకు కావాల్సిన సేల్స్ వాల్యూ కాబట్టి ఈ సేల్స్ వాల్యూ రావాలండి. కానీ ఇక్కడ ఎంటర్ చేసే ఐడి నెంబర్ అనేది రైట్ సైడ్ లో ఉంది. ఫైండ్ అవుట్ చేయాల్సిన సేల్స్ వాల్యూ ఏమో లెఫ్ట్ సైడ్ లో ఉంది. వీలుకప్ ఫార్ములా అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి తీసుకునిద్దే గానీ రైట్ నుంచి లెఫ్ట్ కి రివర్స్ లో అనేది ఫైండ్ అవుట్ చేయలేమండి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఎక్స్లుకప్ ఫంక్షన్ యూజ్ చేయాలండి. ఎక్స్లుకప్ ఫంక్షన్ ఏమో మనకి అడ్వాన్స్డ్ వర్షన్ లో మాత్రం వస్తుంది. 2019 వర్షన్ నుంచి అవైలబుల్ లో ఉంది. కానీ మనం వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా మనం రివర్స్ లో డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఎలానో చూడండి. ఇక్కడ లుకప్ వాల్యూ వచ్చి ఐడి నెంబర్ అండి. ఐడి నెంబర్ కాలం ఏమో మనకి రైట్ సైడ్ లో ఉంది. ఓకే, ఇక్కడ ఏదైనా ఒక ఐడి నెంబర్ టైప్ చేస్తున్నాను 12040. ఫార్ములా ఎలా యూజ్ చేస్తున్నా చూడండి. ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రేసెస్ లుకప్ వాల్యూ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా ఇక్కడ డైరెక్ట్ గా చూస్ ఫార్ములా యూజ్ చేయండి. చూస్ సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ఓపెన్ బ్రేసెస్ తర్వాత ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ లో 1,2 ఇలా ఇచ్చానండి. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేశాను. చూస్ ఫార్ములా ఓపెన్ చేయండి ఓపెన్ బ్రేసెస్. దాని తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. అందులో 1,2 ఇచ్చానండి, కామా ఇప్పుడు మన లుకప్ వాల్యూ ఏంటంటే ఐడి నెంబర్. ఆ రేంజ్ ని సెలక్షన్ చేయండి, దాన్ని ఫ్రీజ్ చేయండి F4, కామా ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది సేల్స్. ఆ రేంజ్ ని మాత్రమే సెలక్షన్ చేయండి. హెడ్డింగ్స్ కాకుండా రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఫ్రీజ్ చేయండి F4. ఇప్పుడు చూస్ ఫార్ములాని క్లోజ్ చేయండి, కామా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి సేల్స్ కాలం. ఇక్కడ మనకి చూజ్ 1,2 1 అనేది ఏంటంటే ఐడి కాలం అండి, అండ్ 2 అనేది మనకి సేల్స్ కాలం అండి. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన సేల్స్ కాలం కాబట్టి కాలం నెంబర్ అనేది 2 ఈ విధంగా ఇవ్వండి, కామా అండ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ బదులు మీరు 0 అయినా టైప్ చేయండి, క్లోజ్ చేయండి. ఓకేనండి, ఎలా యూజ్ చేసాం అర్థమైంది కదా. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. డైరెక్ట్ గా మనకి సేల్స్ వాల్యూ వచ్చేస్తుందండి. ఐడి నెంబర్ ని మ్యాచ్ చేసుకుని 12040. ఇదిగోండి ఎవరండి, రమేష్ 38,253. చూడండి ఇక్కడ 12061 టైప్ చేశానండి. కుసుమ 24,987. మనం ఎంత ఓల్డ్ వర్షన్ అయినా సరే వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి మనం రివర్స్ లో కూడా డేటాని ఫైండ్ అవుట్ చేయించండి. ఓకేనా? చూడండి ఈ రిపోర్ట్ చూస్తే ఇక్కడ రిపీటెడ్ ప్రొడక్ట్స్ ఇచ్చారండి. ఆ ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్, దాన్ని సేల్ చేసిన వాల్యూస్. ఇప్పుడు నాకు టోటల్ ప్రొడక్ట్ సేల్స్ వాల్యూ కావాలండి. దానికోసం నేను పైవోట్ టేబుల్ యూజ్ చేస్తున్నాను. ఈ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేశాను, ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళాను, పైవోట్ టేబుల్. సేమ్ నాకేందంటే ఇదే షీట్ లో పైవోట్ టేబుల్ రావాలనుకుంటున్నానండి. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్, ఈ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఎక్కడ రావాలి, ఓకే ఇక్కడ నుంచి రావాలి ఆ డేటా అనేది. ఆ సెల్ ని సెలక్షన్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ అనేది ఎలా యాడ్ చేస్తారు, రోస్ వైజ్ గా రావాలండి. ప్రోడక్ట్ అనే ఫీల్డ్ నేమ్ ని రోస్ లో డ్రాగ్ చేయండి, అండ్ కాస్ట్ ని వాల్యూస్ లో డ్రాగ్ చేయండి. సేల్స్ వాల్యూ కూడా కాస్ట్ కిందే డ్రాగ్ చేయండి. అంటే ఇక్కడ మనకి రిపీటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి. టోటల్ ప్రొడక్ట్స్, టోటల్ కాస్ట్, టోటల్ సమ్ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేసిందండి. ఇలా ఫైండ్ అవుట్ చేసాం పైవోట్ టేబుల్ యూజ్ చేసి. ఇప్పుడు నాకేందంటే ఎక్స్ట్రాగా ప్రాఫిట్ కాలం కూడా రావాలండి. అంటే డెల్ ల్యాప్టాప్ కి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, స్పీకర్స్ కి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇలా రావాలి.
అలా రావాలంటే మనం బ్యాక్‌కి ఎళ్ళాల్సిందే కదండీ! మనం క్రియేట్ చేసిన పైవోట్ టేబుల్‌ని డిలీట్ చేసి, ఇక్కడ ఎక్స్‌ట్రాగా మనం ప్రాఫిట్ కాలమ్‌ని యాడ్ చేస్తాం. ఇక్కడ ప్రాఫిట్ ఈ విధంగా యాడ్ చేసి దీనికంటూ ఓ సెపరేట్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఈక్వల్ టు సేల్స్ వాల్యూ మైనస్ కాస్ట్. ఇలా ఇది బేసిక్ ఫార్ములా అండి. ఈ విధంగా యూజ్ చేసి ఎంటర్ కొడితే మనకిక్కడ టోటల్ ప్రాఫిట్ వస్తుందండి. ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేశాను. రిమైనింగ్ ప్రొడక్ట్స్ కూడా నేను ప్రాఫిట్ అనేది ఫైండ్ ఔట్ చేశానండి. ఓకే. ఇప్పుడు ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి మనం పైవోట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. అంత ప్రొసీజర్ అవసరం లేదండి. నేనేం చేస్తున్నానో చూడండి. నేను ఇక్కడ ఎలాంటి ప్రాఫిట్ కాలమ్ తీసుకోలేదండి. ముందు డైరెక్ట్‌గా పైవోట్ టేబుల్ క్రియేట్ చేశాను. ప్రీవియస్‌గా క్రియేట్ చేసినట్టు. ఇదిగోండి డైరెక్ట్‌గా పైవోట్ టేబుల్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. కాస్ట్, సేల్స్ వాల్యూ. ఇక్కడ నాకు ప్రాఫిట్ కాలమ్ కూడా పైవోట్ టేబుల్‌లో ఆటోమేటిక్‌గా యాడ్ అవ్వాలంటే మీరు పైవోట్ టేబుల్ అనలైజ్ ఈ ట్యాబ్‌లోకెళ్ళండి. ఇక్కడ ఫీల్డ్, ఐటెమ్స్ అండ్ సెట్స్ ఈ ఆప్షన్ ఉందా దీన్ని క్లిక్ చేయండి. కాలిక్యులేట్ ఫీల్డ్ ఈ బటన్‌ని క్లిక్ చేయండి. ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. నేమ్ మీకు ఏ కాలమ్ కావాలండి? ప్రాఫిట్ కాలమ్ కావాలి కాబట్టి దాని హెడ్డింగ్ అనేది టైప్ చేయండి. ప్రాఫిట్. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఫార్ములా యూజ్ చేయండి డైరెక్ట్‌గా. ఈక్వల్ టు ఇక్కడ మీకు కావాల్సింది సేల్స్ వాల్యూ మైనస్ కాస్ట్. ఆ ఫీల్డ్ నేమ్స్‌ని ఇక్కడ యాడ్ చేయండి. సేల్స్ వాల్యూ ఈ ఫీల్డ్ నేమ్‌ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ ఫీల్డ్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా యాడ్ అయ్యిద్ది. మైనస్ దీని తర్వాత కాస్ట్ ఈ ఫీల్డ్ నేమ్‌ని సెలక్షన్ చేసి ఇన్సర్ట్ ఫీల్డ్ ఇలా యాడ్ చేసి ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా పైవోట్ టేబుల్‌లోనే మనకి సమ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది యాడ్ అయింది చూడండి. ఆటోమేటిక్‌గా పైవోట్ టేబుల్ ఫీల్డ్‌లో కూడా మనకి ప్రాఫిట్ చెక్ బాక్స్ అండ్ వాల్యూ దాంట్లో కూడా ఆటోమేటిక్‌గా ఆ ఫీల్డ్ నేమ్ అనేది యాడ్ అయిందండి. ఓకేనా? అంతేగాని మీరు మెయిన్ డేటాలో సెపరేట్‌గా ప్రాఫిట్ కాలమ్ తీసుకొని సెపరేట్ ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. వన్స్ పైవోట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా కాలిక్యులేషన్ చేయొచ్చండి. ఓకేనా? చూడండి బేసిక్‌గా మనం వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి ఏం చేస్తామండి? వర్టికల్‌గా ఉన్న డేటాలో మనం టైప్ చేసిన ఐడీ నంబర్ ఏదైనా కావచ్చు. దాన్ని సోర్స్ డేటాలో మ్యాచ్ చేసుకొని మనకు కావాల్సిన ప్లేసు, సేల్స్ వాల్యూ, మనకు కావాల్సిన డేటా అనేది రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఐడీ నంబర్ టైప్ చేస్తే సేల్స్ వాల్యూ రావాలి. ఇది బేసికే. కానీ ఇక్కడ ఐడీ నంబర్‌లో ఒకే కాలమ్‌లో ఐడీ నంబరు, నేము 2 మిక్స్ అయ్యి ఉన్నాయండి. మరి ఇందులో పర్టిక్యులర్‌గా ఐడీ నంబర్‌ని మాత్రమే మ్యాచ్ చేసుకొని నాకు రిజల్ట్ అనేది రావాలంటే ఎలా అండి? దానికి మనము ఈ పర్టిక్యులర్ కాలమ్‌లో ఉన్న డేటాని స్ప్లిట్ చేసి టెస్ట్ 2 కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఒకే కాలమ్‌లో ఐడీ నంబరు, నేము ఉంది. కానీ పర్టిక్యులర్‌గా ఐడీ నంబర్‌ని మాత్రమే మ్యాచ్ చేసుకొని ఆటోమేటిక్‌గా సేల్స్ వాల్యూ వస్తుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ నేను 12033 అని టైప్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్‌గా 12033 వినయ్. ఆ సేల్స్ వాల్యూ ఎంతండి? 24,085. ఇక్కడ వినయ్ అనే నేమ్ ఉన్న పర్టిక్యులర్‌గా ఐడీని మ్యాచ్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది వచ్చిందండి. ఇక్కడ ఫార్ములా ఎలా యూజ్ చేసామో చూడండి. ఈక్వల్ టు వీలుకప్ లుకప్ వాల్యూ ఇదే కదండీ! ఆ సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకోండి. ఇక్కడ మీరు ఎక్స్‌ట్రాగా యూజ్ చేయాల్సింది ఏందంటే ఇక్కడ ఓన్లీ ఐడీ నంబర్ మాత్రమే ఉంటే డైరెక్ట్‌గా ఆ సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకుంటారు. ఐడీతో పాటు ఎక్స్‌ట్రా డేటా నేమ్ కూడా ఉంది కాబట్టి మీరిక్కడ అండ్ డబుల్ కొటేషన్‌లో స్టార్ సింబల్ అనేది ఇవ్వండి. మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా లుకప్ వాల్యూ ఇవ్వండి. కామా దీని తర్వాత యాస్టీస్‌గా వీలుకప్ ఫార్ములా సింటాక్స్ ఫాలో అవ్వండి. ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా ఫైండ్ ఔట్ చేయాల్సిన సేల్స్ కాబట్టి ఆ కాలమ్ అది ఎన్నో కాలమ్‌లో ఉందండి? థర్డ్ కాలమ్‌లో ఉంది. కాలమ్ నంబర్ 3 ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్ 0 క్లోజ్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. అదిగోండి ఆటోమేటిక్‌గా సేల్స్ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఐడీ 12066 అని టైప్ చేస్తున్నాను. ఇదిగోండి నరేంద్ర ఎంతండి సేల్స్ వాల్యూ 47,868. ఇలా మీ డేటా ఫార్మాట్ ఎలా ఉన్నా సరే వీలుకప్ ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా మనకు కావాల్సినట్టుగా డేటాని ఫైండ్ ఔట్ చేయొచ్చండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్ ఇక్కడ డేట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ డేట్స్‌కి సంబంధించిన వీక్ నేమ్స్ కూడా ఇచ్చానండి. అసలు ఈ వీక్ నేమ్స్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేసాం? ఎలాంటి ఫార్ములా యూజ్ చేశానంటే, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డేట్‌కి వీక్ నేమ్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫార్ములా టెస్ట్. ఈక్వల్ టు టెస్ట్ ఓపెన్ బ్రేసెస్ డేట్ సెల్‌ని రిఫరెన్స్‌గా తీసుకోండి. కామా ఇక్కడ మీకు ఆ వీక్ నేమ్ అనేది రావాలంటే డబుల్ కొటేషన్‌లో డి అనే క్యారెక్టర్ మీరు 4 టైమ్స్ టైప్ చేయండి. మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి. క్లోజ్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్‌గా వీక్ నేమ్ వచ్చేస్తుంది. అండ్ సేమ్ ఫార్ములా అన్నిటికి అప్లై అవ్వాలంటే ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. లేదా డబుల్ క్లిక్ చేయండి. కంప్లీట్ డేట్స్‌కి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ వీక్ నేమ్స్ మొత్తం వచ్చేసినాయి. సండే నుంచి మనకి సాటర్డే దాకా మొత్తం వచ్చినాయి.
ఇక్కడ వీకెండ్ డేస్ ఉండకూడదండి. వీకెండ్ డేస్ అంటే సాటర్డే, సండే. వాటిని డిలీట్ చేయాలి అంటే మీరు పర్టిక్యులర్‌గా ఆ డేట్స్‌ని సెలక్షన్ చేసి 8, 9 రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్. అలానే సాటర్డే, సండే 15, 16 ఆ రోజుని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్. ఇలా ఇండివిడ్యువల్‌గా సెలక్షన్ చేయడం, రైట్ క్లిక్ ఇవ్వడం, డిలీట్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అండి. అంత ప్రొసీజర్ లేకుండా నేను ఎలా డిలీట్ చేస్తున్నానో చూడండి. మీకు ఎక్కడి నుంచి అయితే డేట్స్ రావాలో 4th ఫిబ్రవరి 2025 నుంచి రావాలండి. 4th ఫిబ్రవరి 2025 ఓకే. అండ్ ఫిల్ హ్యాండిల్‌తో డ్రాగ్ చేయండి. ఎక్కడి దాకా అయితే రావాలో అక్కడి దాకా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బాటమ్ రైట్‌లో క్విక్ అనాలిసిస్ ఉందా ఆటో ఫిల్ ఆప్షన్స్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ వీక్ డేస్ ఈ రేడియో బటన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఓన్లీ వీక్ డేస్ మాత్రమే ఫిల్ అవుతాయండి. వీకెండ్ డేస్ అనేది యాడ్ అవ్వండి. ఈ విధంగా మీరు ఓన్లీ వీక్ డేస్‌ని మాత్రమే ఎంటర్ చేయొచ్చండి. ఓకేనా. అంతేగాని మీరు నార్మల్ డేట్స్‌ని తీసుకొని ఇండివిడ్యువల్‌గా వీకెండ్ డేస్‌ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా. వ్యూయర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్‌లో ఇచ్చానండి. డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి వ్యూయర్స్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్ ఇచ్చానండి. వాళ్ళ యొక్క యాన్యువల్ సాలరీ ఎంటర్ చేయాలి. అది కూడా లాక్స్ లో. అది కూడా నెంబర్ ఫార్మాట్ లో పర్ఫెక్ట్ గా ఎంటర్ చేయాలి. 5 lakhs ఎంటర్ చేయాలి. 5 పర్ఫెక్ట్ గా జీరోస్ కూడా మనం కౌంట్ చేసుకొని ఇలా టైప్ చేయాలి. అలానే డెసిమల్ వాల్యూస్ యాడ్ చేయాలి. కామాస్ యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేయాలంటే ఇండివిడ్యువల్ ఆప్షన్స్ చాలా యూస్ చేశాను కదండి. ఇక్కడ కామా ఆప్షన్ యూస్ చేశాను. ఇంక్రీజ్ డెసిమల్, డిక్రీజ్ డెసిమల్ ఈ ఆప్షన్ యూస్ చేశాను. ఇవన్నీ కాకుండా ఎంత టైం వేస్ట్ కాకుండా నేను ఎలా ఎంటర్ చేస్తున్నానో చూడండి. మీరు ఎక్కడైతే లార్జ్ నెంబర్స్ అమౌంట్ నెంబర్స్ ఎంటర్ చేస్తారో ఆ సెల్స్ ని సెలక్షన్ చేయండి. డైరెక్ట్ షార్ట్ కట్ యూస్ చేయండి. Ctrl+Shift+1 జనరల్ ఫార్మేట్ లో ఉన్న సెల్స్ అనేది నెంబర్ ఫార్మేట్ లో మనం కన్వర్ట్ చేసామండి. ఇప్పుడు 5 lakhs టైప్ చేయాలనుకోండి. 5 ఈ 5 lakhs కి జీరోస్ ఎన్నండి 5 కాబట్టి 5 అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ 5 lakhs పర్ఫెక్ట్ నెంబర్ ఫార్మేట్ లో వచ్చేస్తుందండి. కామాస్ యాడ్ అవుతాయి. డెసిమల్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఆటోమేటిక్ గా 5 జీరోస్ యాడ్ అవుతాయి. 7 lakhs టైప్ చేయాలి. 7 ఈ ఎన్నైతే జీరోస్ టైప్ చేయాలో అది నెంబర్ ఫార్మేట్ లో టైప్ చేసి ఎంటర్ కొట్టండి. 4,50,000 టైప్ చేయాలి. 45 ఈ 4 జీరోస్ రావాలి కాబట్టి 4 ఎంటర్ కొట్టండి. అదిగోండి 4,50,000 ఇలా కూడా పర్ఫెక్ట్ గా మనం వాల్యూస్ అనేది టైప్ చేయించండి. ఓకేనా. చూడండి వేసి ఇక్కడ డేటా ఫార్మేట్ గమనిస్తే ఇక్కడ అడ్రస్ లిస్ట్ అనేది ఉందండి. ఇక్కడ డేటా అనేది దాని కాలం విడ్త్ కన్నా ఎక్కువగానే ఉంది. కరెక్ట్ గా సెట్ అవ్వడం కోసం దాని కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ చేయడం లేదా కాలం కి మధ్యలో డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిట్ అవుతుంది. మీరు ఇక్కడ ఈ కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా రో హైట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఆ డేటా అనేది మల్టిపుల్ లైన్స్ లో తీసుకురావాలి. అలా రావాలంటే డైరెక్ట్ గా డేటాని సెలక్షన్ చేయండి. Ctrl+A డైరెక్ట్ షార్ట్ కట్ Alt+H+W మీకు ఇక్కడ కాలం విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఆటోమేటిక్ గా డేటా అనేది మల్టిపుల్ లైన్స్ లోకి వచ్చేస్తుందండి. ఓకేనా. చూడండి వ్యూయర్స్ మీరు ఎక్సెల్ లో డేట్స్ అనేది ఎంటర్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫార్మేట్ చేంజ్ అవుతాయి. డేట్స్ అనేది ఎర్రర్స్ వచ్చేస్తా ఉంటాయి. అండ్ ఫార్మేట్ ఈ విధంగా రావచ్చు. అలైన్మెంట్స్ మారిపోవడం వాటిని మీరు చేంజెస్ చేయడం కోసం ఇండివిడ్యువల్ గా మీరు సెలక్షన్ చేయడం, డిలీట్ చేయడం, మోడిఫికేషన్ చేయడం ఇదంతా చేయాలండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఏం చేస్తారంటే ఈ డేట్స్ ఉన్న సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎర్రర్స్ ఉన్నా సరే ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. టెస్ట్ 2 కాలమ్స్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. నెక్స్ట్ అనే బటన్ 2 times ప్రెస్ చేయండి. రేడియో బటన్స్ ఉన్నాయి కదండి. డిఫాల్ట్ గా జనరల్ రేడియో బటన్ లో ఉంటుందండి. డేట్ ఫార్మేట్ లో పెట్టుకోండి. ఈ డేట్ అనే రేడియో బటన్ క్లిక్ చేయండి. DMY ఇది సెలక్షన్ లో ఉండాలండి. ఇక్కడ డెస్టినేషన్ అని ఉంది కదండి. ఈ యారో మార్క్ క్లిక్ చేసి ఎక్కడైతే మీకు డేట్స్ రావాలో ఆ సెల్ ని క్లిక్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఫినిష్. ఆటోమేటిక్ గా ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా వేరే ఫార్మేట్ లో ఉన్నా మీకు నార్మల్ ఫార్మేట్ లోకి ఆల్ డేట్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. ఈ డేట్స్ ని డైరెక్ట్ గా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అండ్ కన్వర్ట్ చేసిన ఈ డేట్స్ ని డిలీట్ చేసుకోండి. ఇలా మీరు మీ టైం ని సేవ్ చేసుకోండి. అంతేగాని ఇండివిడ్యువల్ గా మీరు ఎడిట్ చేసి మోడిఫికేషన్ చేసి టైం అనేది వేస్ట్ చేయొద్దండి. ఓకేనా. మీకు ఇక్కడ ఏదైనా ఒక రిపోర్ట్ లో పర్టికులర్ ఒక మెంబర్ ది డేటా హైలైట్ చేయాలి. ఆ ఎంటైర్ రో అనేది హైలైట్ చేయాలి. అలా హైలైట్ చేయడం కోసం మీరు ఇలా సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లో ఈ ఫిల్ ఆప్షన్స్ ఉంటాయి కదండి. కలర్ ని ఫిల్ చేయడం, మళ్ళీ ఆ కలర్ ని డిలీట్ చేయడం, వేరే పర్సన్ ని యాడ్ చేయడం కోసం మళ్ళీ సెలక్షన్ చేయడం, మళ్ళీ హైలైట్ చేయడం ఇదంతా కాదండి. నేను ఇక్కడ చూడండి ఇక్కడ ఏ సెల్ అయితే క్లిక్ చేశానో ఆ రో అనేది హైలైట్ అవుతుంది చూసారా. ఇదిగోండి
క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఎంటైర్ రో, ఆ పర్టికులర్ పర్సన్ ఎంటైర్ రో అనేది ఈ విధంగా హైలైట్ చేయొచ్చండి. ఇలా హైలైట్ చేయాలంటే నేనేం చేస్తున్నానో చూడండి. హెడ్డింగ్స్ కాకుండా ఈ రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. న్యూ రూల్ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఫార్ములా అయితే యూజ్ చేయండి. ఈక్వల్ టు రో ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఈక్వల్ టు సెల్, మళ్ళీ బ్రేసెస్ లో డబుల్ కొటేషన్ లో రో అని టైప్ చేయండి, డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, క్లోజ్ చేయండి. ఏ కలర్ తో అయితే మీకు హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ సెలక్షన్ చేయండి. ఇక్కడ నో ఫార్మేట్, ఇక్కడ ఎలాంటి ఫార్మేట్ లేదండి, నో ఫార్మేట్. ఫార్మేట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఫిల్ ఎల్లో కలర్ లో హైలైట్ అవ్వాలి, క్లిక్ చేయండి. అండ్ ఫాంట్ నాకు ఇక్కడ కలర్ అనేది డిఫాల్ట్ గా బ్లాక్ ఉంది, కొంచెం థిక్ గా రావాలి కాబట్టి బోల్డ్ అనే ఆప్షన్ ని సెలక్షన్ చేశానండి. ఓకే ఓకే ఇలా క్లిక్ చేయగానే డైరెక్ట్ గా హైలైట్ అవ్వదండి. ఇదిగోండి క్లిక్ చేస్తున్నాను, హైలైట్ అవుతుందా? హైలైట్ అవ్వట్లేదు. మీరేం చేస్తారు, ఇక్కడ ఒక చిన్న కోడ్, ఓన్లీ ఒకే ఒక్క లైన్ కోడ్ అనేది యాడ్ చేయండి. ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి, అంటే ఆ రిపోర్ట్ ఎక్కడైతే ఉందో ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్ లోకి వెళ్ళండి. మీకు విజువల్ బేసిక్ విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ మీరు వర్క్ షీట్ లో పెట్టుకోండి. ఇక్కడ ప్రైవేట్ సబ్ వర్క్ షీట్ ఈ మధ్యలో ఈ 2 లైన్స్ మధ్యలో టైప్ చేయండి టార్గెట్ డాట్ క్యాలిక్యులేట్. జస్ట్ ఆ లైనేనండి, టార్గెట్ డాట్ క్యాలిక్యులేట్. ఇలా టైప్ చేయండి. ఈ విండోని డైరెక్ట్ గా క్లోజ్ చేయండి. ఇప్పుడు సెలక్షన్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా రో అనేది హైలైట్ అవుతుందా లేదా? ఈ విధంగా మీరు బయటనే క్లిక్ చేయండి. ఏ రో అయితే క్లిక్ చేశారో ఆ రో అనేది ఈ విధంగా హైలైట్ అవుతుందండి. ఓకేనా? కానీ ఆ పర్టికులర్ ట్రిక్ అనేది మీకు ప్రతిసారి వర్క్ అవ్వాలనుకుంటే దీన్ని ఎలా సేవ్ చేస్తారు? నార్మల్ ఎక్సెల్ ఫైల్ గా సేవ్ చేయకూడదండి. మీరు సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్, ఇక్కడ ఫార్మేట్ అనేది ఎక్సెల్ వర్క్ బుక్ లో కాకుండా మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ లో పెట్టుకోండి. ఆ ఫైల్ ఫార్మేట్ ని సెలక్షన్ చేసి మీరు సేవ్ చేసుకోండి. పర్టికులర్ గా ఆ ఫైల్ నే ఓపెన్ చేయండి. అప్పుడే మీకు డేటా అనేది హైలైట్ అవుతుందండి. ఓకేనా? చూడండి వేసి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ కి టోటల్ సేల్స్ వాల్యూస్ ఇచ్చానండి. ఇక్కడ ఏ ప్రోడక్ట్ ఎంతెంత పర్సెంటేజ్ లో సేల్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇండివిజువల్ గా ఎలా చేస్తామండి? ఇక్కడ టోటల్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే బాటమ్ లో టోటల్ సమ్ కనుక్కోవాలి. ఆల్ట్ ఈక్వల్ టు టోటల్ సమ్ వచ్చేసింది. అండ్ పర్టికులర్ గా సామ్సంగ్ ఎల్ఈడి ఎంత పర్సెంటేజ్ లో సేల్ అయినాయో కనుక్కోవాలనుకుంటే ఫార్ములా ఎలా వాడతాం? ఈక్వల్ టు సేల్స్ వాల్యూ బై టోటల్ సేల్స్ వాల్యూ ఇంటూ 100 ఎంటర్ కొట్టామనుకోండి, ఇదిగోండి 6% లో సేల్స్ అయినాయి. అంటే టోటల్ సేల్స్ వాల్యూతో కంపేర్ చేస్తే సామ్సంగ్ ఎల్ఈడి ప్రొడక్ట్స్ 6% సేల్ అయినాయి. అలానే ఎల్జీ ఎల్ఈడీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు సేల్స్ వాల్యూ బై టోటల్ సేల్స్ వాల్యూ ఇంటూ 100 ఎంటర్ కొట్టండి. 15.60% అనేది సేల్ జరిగింది. ఇలా ఇండివిజువల్ గా పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కాదండి, ఒకేసారి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ టోటల్ సమ్ ను కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఈ సేల్స్ వాల్యూ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. మీకు బాటమ్ రైట్ లో క్విక్ అనాలిసిస్ ఆప్షన్ వచ్చిందా? దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ టోటల్స్ అనే హెడ్డింగ్ ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పర్సంటేజ్ టోటల్ ఈ ఆప్షన్ కాదండి, మీకు ఇక్కడ రైట్ సైడ్ లో స్క్రోల్ చేయండి, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పర్సంటేజ్ టోటల్ దీన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మనకి రైట్ సైడ్ లో పర్సంటేజ్ వచ్చేస్తుందండి. ఏ ప్రోడక్ట్ ఎంత పర్సంటేజ్ లో సేల్ జరిగిందో మీకు పర్సంటేజ్ ఫార్మేట్ లో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇండివిజువల్ గా మీరు ఫార్ములాస్ అప్లై చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్లీట్ రిసల్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.